చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం. మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా, నేను మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఈ ఆత్మతో నింపండి, నీ వశం చేసుకోండి. మీ చేతికి పనిముట్టుగా నోటికి బోరగా వాడుకోమని మీ చేతులకి అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాని ఉన్న వారిని త్వరపెట్టి తోడుకుని రండి. దాని ప్రస్తుతం కంటే కొద్దిసేపటికి చాలా ఎక్కువ క్రౌడెడ్ ఉంటున్నారు, కానీ సమయానికి రావాలనే ఆశ వారిలో ఉండట్లేదు. కానీ ఈ పనులు ఎప్పుడు కూడా మాకు మేము తింటున్నంత కాలం ఉంటూనే ఉంటాయి. కాబట్టి నాయన అటన్నిటిని కూడా రీషెడ్యూల్ చేసుకుని మీకు ప్రాధాన్యతనిచ్చేలా సమయానికి నీ సన్నిధికి నీ బిడ్డలందరూ వచ్చేలాగున అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్ మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసు నామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 723వ కీర్తన మనం పాడుకుందాం. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కదా, ఆయన నమ్మదగిన వాడుగా నుండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని బట్టి రాయబడింది. నమ్మదగిన వాడవు, నెమ్మదిని చేకూర్చగా అనే కీర్తన. అన్న బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు దీన్ని. చాలా చక్కగా ఉంటుంది. ఇందులో మనం తర్వాత చూశాను, మామూలుగా ఆయన పాట విన్నాను, కానీ దీంట్లో ఉంది ఈ పాట. దీంట్లో సెలెక్ట్ చేసుకుని పాడినట్టున్నాడు. చాలా మంచి పాట. ఏడు 39 లేటెస్ట్ పుస్తకాల్లో. పాత పుస్తకాలు 790, మా ఓల్డ్ బుక్స్ అయితే 790. సారీ 92 792. నమ్మదగిన పాడవు, నెమ్మదిని చేకూర్చవు. నమ్మదగిన పాడవు, నెమ్మదిని చేకూర్చవు. ఈ మహిళ ఎంతైనను, ఈ మహిళ ఎంతైనను నమ్మినాననుగా చెడి. నమ్మదగిన పాడవు, నెమ్మదిని చేకూర్చవు. నమ్మదగిన పాడవు, నెమ్మదిని చేకూర్చవు. అలలు గాలి తుఫానులవలి శ్రమలు కన్నిల కొట్టిన. అలలు గాలి తుఫానులవలి శ్రమలు కన్నిల కొట్టిన. అమరమందు నిలిచియేసు, అమరమందు నిలిచియేసు, అన్నిటిని
కీర్తింపను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను తరుల రాజుల దౌడిగా నిరుపయోగవేయుడా తరుల రాజుల దౌడిగా నిరుపయోగవేయుడా తరము జాచిన కష్టములలో తరము జాచిన కష్టములలో కొరతలన్నిటి తీర్చును నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను యాత్రికులు ప్రయాణికులుగా యాతనలు మేమూరినా యాత్రికులు ప్రయాణికులుగా యాతనలు మేమూరినా నూతన జీవముతోని నూతన జీవముతోని ఆత్మలుగను పాడను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను ఆత్మజీవ శరీరములను ప్రభువు తాకడయందునా ఆత్మజీవ శరీరములను ప్రభువు తాకడయందునా నిందారహిత సంపూర్ణ మహిమలో నిందారహిత సంపూర్ణ మహిమలో నూనట్లుగా నీపను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను పరమ తండ్రి కృపాతిశయమును నిరతమును కీర్తించెరా పరమ తండ్రి కృపాతిశయమును నిరతమును కీర్తించెరా పరములకు విశ్వాస్యతనునా పరములకు విశ్వాస్యతనునా తోపితోనే తీర్చెరా నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను శోధనలన్నీ సహించుని వరకే నాకు వినిచ్చియు శోధనలన్నీ సహించుని వరకే నాకు వినిచ్చియు శోధనలు తప్పించుకొనుయా శోధనలు తప్పించుకొనుయా మార్గమును కలిగించును నమ్మదగిన
పాడవు నెమ్మదినికే కూర్చను నెమ్మదిన పాడవు నెమ్మదినికే కూర్చను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా ఎంత హాయిగా ఉంటుంది పాట. అలా ధ్యానించుకుంటూ పాడితే కదా, గట్టిగా వాల్యూమ్ ఎక్కువిచ్చి పాడకూడదు ఈ పాట. సాఫీగా తనకు తనే ఏకైక ఒక్కడే పాడుకుంటున్నాడు. దేవుడు ఎంత నమ్మదగినాడో చక్కగా మరి వర్ణించుకుంటూ ఏ సమయాలు ఏ రీతిగా దేవుడు ఆదుకోగలడో చక్కగా వివరించాడు అందులో కదా. అయితే మామూలుగా పాడుకోవడం కొంచెం కష్టం, సోలోలో పాడలేదు, కష్టం కొంచెం. సర్లేండి, ప్రైజ్ ది లార్డ్. మరి మనం వర్తమానంలోకి వెళ్ళే ముందుగా ఒకసారి కోవిడ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటుందంట. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ తీవ్రమైన పరిస్థితి అంటే కొత్తది ఒమిక్రాన్ అనేటువంటి పేరుతో కరోనా మళ్ళీ బయలుదేరింది. రూపురేఖలు మార్చుకొని ఈ కరోనాకి ఇది ఒక పేరు అన్నమాట, ఒమిక్రాన్ అనేటువంటి వేరియంట్ అంటే. అది అంతకుముందు డెల్టా వేరియంట్ అన్నారు. డెల్టా వేరియంట్ చాలా ప్రమాదం అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఒమిక్రాన్ అనేది ఇంకా డేంజర్, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటే. ఇది దక్షిణాఫ్రికాలో బయలుపడింది. దాంతో అప్పుడే కొన్ని దేశాలు లాక్డౌన్ కూడా ప్రకటించేసాయి. ఒక్క కేసు వచ్చినా అలివేస్తుందంట, పొగ అలుముకున్నట్టుగా అలివేస్తుందంట. అంత డేంజరస్ వైరస్ ఇప్పుడుది. అంటే కరోనాయే మరొక పేరుతో మరొక రూపుతో ఇంకా బలాన్ని, ఆయుధాలు సంపాదించుకుంటుందంట. సైలెంట్గా ఉన్నట్టుండి ఆయుధాలను సమకూర్చుకుని మళ్ళీ బయలుదేరుతుంది మన మీదకే. కాబట్టి నిర్లక్ష్యం అనేది అస్సలు పనికి రాదు. దానికోసమే అస్సలు నిర్లక్ష్యం అనేది పనికి రాదు. బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టేసుకోండి. మాస్క్ కూడా ఉండాల్సిందే. అది మంచి ఆయుధం. ముందు ప్రధానంగా ముందు మన మీదకి రాకుండా అడ్డుకోవడానికి మాస్క్ మట్టుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది మంచి మాస్క్ కొనుక్కుంటే వాషబుల్, ఇంటికి వచ్చాక వాష్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. పడేసి ఎన్ని కొని పాడేస్తాం? ఆ పడేసి కూడా 10 రూపాయలు ఉంటుంది, వెళ్ళొచ్చి పడేసేయాలి దాన్ని. అలా కాకుండా మంచిది కొనుక్కున్నాం అనుకోండి, ఇంటికి వచ్చేసాక వాష్ చేసుకోవచ్చు చక్కగా, తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు మాస్క్ పెట్టుకోండి. మరి రాత్రి 11 గంటల వరకు మన రాష్ట్రంలో అయితే 248 కేసులు నమోదయ్యాయి. 248 అంటే 200 లోపే ఉన్నాయి మనోడి దాకా. కొంచెం మళ్ళీ 48 దాకా వచ్చింది. మరి అలాగే మరి ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం మరి టెస్టులు తక్కువ చేసినట్టున్నారు. అమెరికాలో వచ్చి 37,686 కేసులు అమెరికా. మన దేశంలో మాత్రం 8,318 కేసులు వచ్చాయి మన దేశంలో. ఇంకా యూకే చిన్న దేశం, మనల్ని పరిపాలించింది, ప్రపంచాన్ని పరిపాలించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు, కానీ చిన్న దేశం అది. చాలా ప్రపంచ పటంలో వెతుక్కోవాలా. చింది వదలపడ్డట్టు ఉంటుంది అన్నమాట చిన్న దేశం. ఆ చిన్న దేశంలోనే ఇప్పుడు 39,567 కేసులు నమోదైనాయంట యూకే. చిన్న దేశం, మించుమించు మన రాష్ట్రం అంతా కూడా ఉండదు, దేశం అంతా కలిపి. అది చిన్నదనమాట, విల్లు దేశం. ఇంకా రష్యా చాలా జాగ్రత్తగా ఉండేవారు వాళ్ళు. రష్యాలో కూడా 33,946 కేసులు వచ్చినాయి రష్యాలో. ఇంకా టర్కీ అది వచ్చి 24,002, ఫ్రాన్స్ 34,436, జర్మనీ 29,981, అంటే 30,000. చిన్న దేశాలు ఇవి.
మన దేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశాలు, జనాభా కూడా బాగా తక్కువ ఉంటారు, బాగా 20 కోట్ల లోపే ఉంటారు, 20 కోట్ల లోపే. మరి మంది ఎంత? 139 కోట్లు. మన దేశ జనాభా 139 కోట్లు. అవి ఎంత అంటే ఆ పై 19 ఉంటాయేమో, 120 వరకు తీసేస్తే పై 19 ఉంటాయి ఆ దేశాలు. అందుకంటే ఎక్కువ ఉండవు కేసులు. అక్కడ ఇన్ని కేసులు వచ్చినాయి అంటే అదే పరిస్థితి మన దేశంలోకి వస్తే లక్షలకు వెళ్ళిపోద్ది అనమాట. లక్షలకి వెళ్ళిపోద్ది. మరి ఇవి ముందుకు వెళ్ళడమా లేకపోతే ఆగిపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాలు ఏమి అడ్డుకట్టలు వేయలేవు. ఏం చేస్తాయి? మంత్రాలు తీసి ఆపేస్తాయి అలాగా? లేకపోతే మన దేశం చుట్టూ ఏమన్నా స్క్రీన్ కట్టేస్తాయా? అలాంటి పనులు ఏం చేయలేం కదా. ప్రజలే జాగ్రత్త వహించాలి. అది అసలు సోకకుండా చూసుకోవాలి ముందు, ఆ తర్వాత వ్యాపించకుండా చూసుకోవాలి. రానియకూడదు. వచ్చినా ఒకవేళ చాలా జాగ్రత్తగా ఉండి పక్కోళ్ళకి తగలకుండా జాగ్రత్త వహించాలి. అది మంది బాధ్యత. ఇలా క్రౌడ్గా మనం కూడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ప్రసంగం మానేసి చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారేమో, అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మందిగా మనం కూడుకునేటప్పుడు ఈ విషయం తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటున ఎవరికైనా వస్తే నిందలేస్తారు బాగా. ముందుగానే చెప్పుకున్నాం బాబు, అందరికీ ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే ఈ పని చేసుకున్నాం మేమని మనల్ని మట్టుకు మనం భద్రపరచుకోవడానికి కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా గ్రంథస్థం చేయబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యోబు. ఆదికాండం కంటే కూడా ముందే యోబు గ్రంథం రాయబడిందంట. రచయిత మోషేనే. యోబు అనే గ్రంథాన్ని మోషే రాశారు. దాన్ని ఆదికాండం కంటే కూడా ప్రాచీన గ్రంథం, మొట్టమొదటి గ్రంథం యోబు గ్రంథం. యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు, పేరుకు తగినటువంటి వాడు. పేరుకు తగినటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము? అందరూ పేరుకు తగ్గట్టుగా ఉండరా అంటే చాలా అరుదు. పేరుకు తగ్గట్టు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చాలామందిని. సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు, కానీ పొరపాటు కూడా ముఖాల్లో సంతోషం కనపడదు. ఎవరైనా అమ్మాయి ఎలా ఉన్నావు అని పలకరించారనుకోండి, ఏదో ఉన్నావో లేండి బాబు, సంతోషంగా అయితే మాట్లాడలేరు. పేరు ఇంకెలాగే చాలామంది ఉంటారు, పేరుకు తగినట్టు ఉండరు. మరి బైబిల్లో అన్నీ కూడా ఏ పేరు పెట్టినా అప్పటి పరిస్థితి ఏంటో ఆ పరిస్థితిని అద్దం పట్టేలా ఆ పేర్లు పెట్టేవారు అందరికీ కూడా. మనం ఏం చేస్తాం? తాత ముత్తాతల పేర్లన్నీ తీసుకొచ్చి పెడుతుంటాం. లేకపోతే పేరు బలం అంటారు, నెంబర్ బలం అంటారు. చేతాంతి గారి దగ్గరికి వెళ్ళి పేరు బలం పెట్టించేస్తారు పేర్లు. అలా కాదు కదా. నిజంగా యోబు పేరుకు తగినటువంటి వాడు కదా, దేవుని తట్టు తిరుగువాడు. కాబట్టి యోబు ఏంటో దేవుడికి స్పష్టంగా తెలుసు. ఎవరైనా మన తట్టు తిరిగితే వాళ్ళ ముఖం ఏంటో మనకు బాగా తెలుస్తుంది, వాళ్ళేంటో మనకు బాగా తెలుస్తుంది. ముఖం వెనక్కి తిప్పుకునే వాళ్ళు ఏం తెలుస్తారు మనకి? దేవుడి తట్టు తిరిగేవాడు. కాబట్టి ఇది యోబు ఏంటో దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి యోబు గురించి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. 2 సార్లు చెప్పాడు కదా. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా
అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడు లేడు. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. ఒకసారి చెప్పూరుకోలే, 2వ అధ్యాయం మళ్ళీ 3వ వచనంలో మళ్ళీ ఉంటుంది. 2వ అధ్యాయంలో 3వ వచనంలో మళ్ళీ ఉంటుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. 2 సార్లు రెట్టించి దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే యోబు ఏమిటో దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. తన ముఖాన్ని దాచుకునేవాడు కాదు యోబు. నిత్యము దేవుని వైపే తిరిగి ఉండేవాడు. కాబట్టి యోబుని గురించి దేవుడికి చాలా స్పష్టంగా ఆయనకి తెలుసు. ఈ ఛాలెంజ్ ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? మనమైతే రే బాబోయ్ గట్టిగా మాట్లాడుకుంటాం, వాడికి వినపడ్డదంటే కొంపలు అంటుకుంటాయి అంటాం. మనం వినపడినేమో, గట్టిగా మాట్లాడితే అడిగి వినపడిందంటే కొంపలు అనుకుంటాయి. మళ్ళీ ఇప్పుడు అడిగి అసలే. కానీ దేవుడు ఏం చేస్తాడు చూడండి, చాలా గంభీరంగా ఆడికే చెప్తున్నాడు. ఎవడు దుర్మార్గుడో, ఎవరికి అందరూ జడుస్తారో వాడిని అడుగుతున్నాడు. ఓయ్ యోబు సంగతి చూసావా? అలాంటి వాడు అసలు భూమి మీద లేడా? యథార్థవర్తనుడు, భయభక్తులు గలవాడు, అసలు అలాంటి వాడు భూమి మీద లేడు అసలు. చూసావా? ఆడికి చిరెత్తుకు వచ్చింది కదా. ఒక రకంగా అక్కడ దేవుడు సాతానును పిలిచి మరీ యోబు మీదకి తోలినట్టుంది కదా. ఆడేం అనలేదు, యోబు గురించి వాడు ఏం మాట్లాడలేదు. ఎందుకు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ తిరిగి దేవదూతలతో దేవుడు మీటింగ్ పెట్టుకుంటే వాడు కూడా వచ్చేసాడు. ఎందుకంటే పూర్వపు దూత కదా, పూర్వపు దేవదూత. ఆడు పూర్వపు దేవదూతే, లూసిఫర్, దేవుని స్తుతించడానికి నియమించబడినటువంటి వాడు. అందుకని ఆ పాత పరిచయాలతోటి పాపం ఉండలేక అలా పాతాళంలో పెట్టేదాకా ఆడికి కొంచెం స్వేచ్ఛ ఉంది కదా. పాతాళంలో బంధించేదాకా వాడికి స్వేచ్ఛ ఉంది. వాడు అన్ని చోట్ల తిరుగుతాడు, భూలోకంలోనే తిరుగుతాడు, దేవుని దగ్గరికి కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. వెళ్ళిపోతే దేవుడే అడిగాడు, ఎవడు ఇలా వచ్చావు, ఎక్కడెక్కడ తిరిగావండి, ఇలా వచ్చావేంటి అన్నట్టుగా అడిగితే ఆడేం చెప్పాడు, భూమి మీద అటు ఇటు అటు ఇటు, నాకే పనా పాట, నాకేముంది, నా ఉద్యోగం ఓడబీకేసావు, నా ఉద్యోగం ఓడబీకేసి తరిమేసావు, ఇంకా నాకు ఇక్కడ ఏం పనే ఉంది, పాటే ఉంది. అందుకని ఎవడేం చేస్తున్నారు ఏంటి, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని పాడు చేయాలంటూ నేను మొత్తం మీద తిరుగుతా ఇదిగో ఎక్కడికి వచ్చాను. ఆహా, అయితే భూలోకంలో చూసే ఉంటావు కదా, యోబు చూసావా? ఎలాగో యోబు లాంటి వాడు అసలు భూమి మీద మరొకరు లేడు. అంత యథార్థవర్తనుడు, అంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూసావా అంటే చూడకే, చూశాను నేను చూడకుండా ఉంటానా? చెడగొడతమే నా పని కదా. అందుకని నేను చూశాను. కానీ ఆయన చుట్టూ 3 కంచెలేసి కూర్చున్నావు నువ్వు. నేను ఎక్కడ వెళ్తాను? 3 కంచెలేసావు. చూశాను నేను, 3 కంచెలేసావు కదా. మరి ఇంత గొప్ప నీతిమంతుడు, ఇంత గొప్ప యథార్థవంతుడు ఎందుకు దేవుడు యోబును పరిశోధించడానికి పూనుకున్నాడు? పరిశోధించడానికి పూనుకొని సాతాను చేతికి అప్పగించేస్తా ఉన్నాడు. యోబు చుట్టూ వేయబడిన కంచెలు కూడా తీసేస్తున్నాడు. యోబుకు కల్పించిన భద్రత తీసేసి సాతాను ఉసిగొలుపుతా ఉన్నాడు. వెళ్ళు నీ చేతనైన బట్టుకు ఏం చేసుకుంటావు చేసుకో, నాకుంది యోబు మీద నమ్మకం. యథార్థతను విడిచిపెట్టడం. భూమి మీద అతని వంటి వాడు లేడు. నేను కంచేసాను కాబట్టి అలా ఉన్నాడు అనుకుంటున్నావా?
తీసేస్తాను కంచెలు, వెళ్ళు. దేవుడే సాతానును ప్రేరేపించి మరీ యోబు మీదకి పంపించినట్లుగా మనం చూస్తాం కదా. యోబు 4 రకాలుగా శోధింపబడ్డాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే 4 రకాలుగా శోధింపబడ్డాడు. 4 రకాలు ఏంటి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఓ మంచి ఉద్యోగానికి వెళ్ళాలంటే కనీసం 4 బళ్ళు దాటాలి కదా, కనీసం 4 బళ్ళు దాటాలి, అవునా కదా. ఎలిమెంటరీ బడి దాటాలా, ఆ తర్వాత ఉన్నత బడి హై స్కూల్ దాటాలా, ఆ తర్వాత జూనియర్ కాలేజ్ అది దాటాలా, ఆ తర్వాత డిగ్రీ. కనీసం డిగ్రీ అయితే తప్ప ఒక్క మంచి ఉద్యోగం దొరకదు, గౌరవప్రదమైన ఉద్యోగం దొరకదు. ఇంటర్మీడియట్కి దొరుకుతాయి ప్యూన్లు కదా, అయ్యే దొరుకుతాయి. అంత గౌరవప్రదమైనది కాదు కదా. కొంచెం గౌరవప్రదమైన ఉద్యోగం మనకి రావాలంటే కనీసం 4 బళ్ళు దాటాల్సిందే. బడికి పరీక్ష ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి పరీక్ష పాస్ అయితేనే ఇప్పుడు హై స్కూల్కి వెళ్తాడు, ఉన్నత బడికి వెళ్తాడు. ఉన్నత బళ్ళు 10వ తరగతి పాస్ అయితేనే జూనియర్ కాలేజీకి వెళ్తాడు. జూనియర్ కాలేజీలో సీనియర్ ఇంటర్ పాస్ అయితేనే డిగ్రీకి వెళ్తాడు, అవును కదా. కనీసం 4 బళ్ళు దాటాల్సిందే. అలాగే దేవుడు యోబును కూడా 4 బళ్ళల్లో పరీక్షించాడు. ఎలా అంటే దేవుని చేత పరిశోధింపబడి, అదొక బడి. దేవుని చేత పరిశోధింపబడి, ఆ తర్వాత అపవాది చేత శోధింపబడి, అదొక బడి. ఆ తర్వాత కుటుంబం, భర్త చేత లేదా భార్య చేత లేదా బిడ్డల చేత లేదా కుటుంబం చేత మళ్ళీ బాధింపబడి, ఇది ఒక బడి. తర్వాత 4వదిగా స్నేహితుల మాటల చేత ఇబ్బందిపరచబడి. ఎన్ని బళ్ళు ఉన్నాయి? 4 బళ్ళు. దేవుని చేత పరిశోధింపబడి, అపవాది చేత శోధింపబడి, కుటుంబం చేత బాధింపబడి, స్నేహితుల మాటల చేత ఇబ్బందిపరచబడి ఈ 4 బళ్ళు దాటాల్సి వచ్చింది. 4 బళ్ళు దాటిన తర్వాత రెట్టింపు బహుమానం వచ్చింది. 4 బళ్ళు దాటాకే రెట్టింపు బహుమానం వచ్చింది. రెట్టింపు వచ్చిందా, బహుమానం లేదా? ప్రారంభంలో మనం చూస్తాం కదా, మొదటి అధ్యాయంలో మనం చూస్తాం 2వ వచనం నుంచి, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక అంటాడు. ఆఖరి అధ్యాయంలోకి వెళ్దాం. 42 అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ మనకి కనబడుతుంది. చూడండి, 12వ వచనం, 42 అధ్యాయం 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను. ఇక్కడ నేను 7,000 గొర్రెలు. ప్రారంభంలో 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 14,000 గొర్రెలు వచ్చాయట. తర్వాత 6,000 ఒంటెలు. ముందేంటారు 3,000 ఒంటెలు. తర్వాత ఇక్కడ 1000 జతల ఎడ్లు. ఇక్కడ 500 జతలే కదా. చూడండి, ఇక్కడికి అక్కడ చూసుకోండి. 42 12వ వచనం నుంచి ఇక్కడేమో 3వ వచనం 2వ వచనం నుంచి, మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకుని తర్వాత ఆఖరి అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసుకుంటే అన్ని డబుల్ అని. మళ్ళీ అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను.
నీకు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటున్నారా? ఇక్కడే డబ్బులే. ఆ 10 మంది ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. ఒంట్లు గొర్రెలు దోళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళవు, అవి ఇక్కడే కలిసిపోతాయి. మట్టి భూలోకానికి సంబంధించినవి. కాబట్టి ఆ 10 దేవుడికి కావాలని తీసేసుకున్నాడు కదా. యోబును పరీక్షించే క్రమంలో వారిని తీసేసుకున్నాడు. కాబట్టి ఆ 10 మంది దేవుడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ భూలోకంలో మళ్ళీ ఒక 10 మందిని ఇచ్చాడు. 7 కొడుకులు 3 కుమార్తెలు. రెట్టింపు బహుమానం. యోబు రెట్టింపు బహుమానం పొందడానికి 4 బళ్ళు దాటాల్సి వచ్చింది. 4 బళ్ళు చదవాల్సి వచ్చింది. 4 బళ్ళు చదవాల్సి వచ్చింది కదా. అలాగే మనం కూడా రెట్టింపు బహుమానం దేవుడి నుంచి పొందాలి అని కోరుకుంటే 4 బళ్ళు దాటడానికి మనం సిద్ధపడాలా. ఎవరైనా నాకు పరీక్షలొద్దు మాకు అంటారా? పిల్లలు అంటారా? పరీక్షలొద్దు అంటారు కానీ పాస్ చేసేయాలంటారు. పరీక్ష ఎట్టకుండా పాస్ చేసేయాలంటారు. పరీక్ష మాత్రం వద్దు అంటారు. ఈ కరోనా వచ్చింది కాబట్టి ఇది పరీక్ష లేకుండా పాస్ చేస్తున్నారు. మామూలుగా అయితే అది అసాధ్యం. పాస్ చేయాలి అంటే పరీక్ష పెట్టే తీరాలి. కొన్ని సమయాల్లో సెకండరీగా ట్రైనింగ్ అయిన తర్వాత కొన్ని కారణాలు కోర్టు కేసుల గురించి ఆఖరి పరీక్షలు పెట్టకుండా అలాగే ఉంచేసేవారు. పాపం ఈ పిల్లలు ఎంత గోలెట్టేవారో. ఎందుకంటే ఆఖరి పరీక్ష పెడితే కానీ సర్టిఫికెట్ రాదు, సర్టిఫికెట్ వస్తే కానీ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ రాదు. అయిపోయింది ట్రైనింగ్, 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిపోయింది, అయినా సర్టిఫికెట్ రాదు. రావాలంటే పరీక్ష పెట్టాల్సిందే. కాబట్టి ఎప్పుడు పరీక్ష పెడతారా అని వాళ్ళు పాపం ఉద్యమాలు కూడా చేసేవారు. మాకు పరీక్షలు పెట్టండి అని చెప్పేసి అని పరీక్షలు కోరుకునేవారు. కానీ పరీక్ష లేకపోతే పదోన్నతి లేదు కదా, ఉత్తీర్ణత లేదు కదా. పరీక్ష అనేది లేకపోతే, పరీక్ష లేకుండా వైద్యం ఉందా ఇప్పుడు? అసలు పరీక్ష లేకుండా వైద్యం ఉందా ఇప్పుడు? అన్నిటికీ పరీక్ష. బాబు ఎందుకోనండి గోరు నొప్పెత్తుతుండే బొత్తుగా బాగోలేదండి నేను వెళ్తే ఓ 17 టిక్కీలు ఎట్టి సీట్ చేతిలో పెడతాడు. వెళ్ళి టెస్ట్ చేయించుకురా, అప్పుడు దాని సంగతి చూద్దాం. వెళ్ళు టెస్ట్ చేయించుకురామ్మా, వెళ్ళు. తరివేస్తారు. ఎక్కడ ఉండరు, ఇక్కడ ఉండరు. ఇదేంటి బాబు గోరే కదా, ఈ మాత్రం దానికి ఇన్ని టెస్టులు కావాలి. ఆడుంటాడు కాంపౌండర్ ఉన్నాడు, బట్ గంటేస్తారు చేతులు సీటు పెట్టి వెళ్ళు నుంచోనే వరకు 400 టికెట్ కొనుక్కి వెళ్ళాము అక్కడికి మనం. అయినా సరే 4 సెకండ్లు ఉన్నవాడు అక్కడాడు. ఎలా ముందు పో. పరీక్ష లేకుండా ఇప్పుడు అస్సలు వైద్యమే లేదు కదా. పరీక్ష లేకుండా ఇప్పుడు ఏమీ లేదన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇది వరకు స్కూళ్ళల్లోనే కాలేజీల్లోనే పరీక్షలు ఉండేవి. ఇప్పుడు ఆసుపత్రుల నిండా పరీక్షలే కదా. కాసు కూర్చుంటున్నారు అంత. ఎవడొస్తాడా రక్తం పీకేద్దాం, వస్తే ఎంత పొడుగు రక్తం లాగేసేయాలి, మొత్తం మిషన్లన్నిటికీ పని చెప్పేసేయాలి, జూబు ఖాళీ చేసేయాలి, చేతిలో 4 పిల్లలు ఎట్టాలి. ఈ వాడికి మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత రా. తగ్గలేదా? ఇది ఈ టెస్టులు కూడా చేసే, ఎందుకని మంచిది. ఎంత దారుణంగా ఉన్నాయండి హాస్పిటల్లో. నిజంగా పోలీస్ స్టేషన్ అంటే భయం వేసేది ఇది వరకు. ఇప్పుడు హాస్పిటల్ అంటే హళ్ళెత్తిపోతున్నారు జనం. అంత భయంకరంగా తయారైపోయినాయి ఈ ఆసుపత్రుల్లో కదా. డాక్టర్లకి వాళ్ళ సేవకులన్న సంగతిని మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు తన స్థానంలో వారిని ఉంచాడు. స్వస్థపరిచేది దేవుడే, కానీ ఆయన స్థానంలో వారిని ఉంచాడు. ఆహారం వల్ల, నీటి వల్ల, గాలి వల్ల, ఆ పరిస్థితుల వల్ల కొన్ని రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరచడానికి ఆయన స్థానంలో వైద్యులను పెడితే వీళ్ళు నువ్వు కాదు మా నాయకుడివి, మా నాయకుడు ఒకడున్నాడు, వాడు లూసిఫర్ అంటున్నారు. అంతే. వాడి అనుచరులు మేము ఎంత పీకాలా, ఎంత నాశనం చేయాలా, అదే మా పని. దాని ఇంకో భాష ఇలా గట్టిగా పీడిస్తేనే మళ్ళీ ఆసుపత్రికి రారాళ్ళు, లేదా అత్మాన చెత్తరు. ఇటు వాళ్ళు చెప్పుకునే భాష్యం అనమాట ఇది. ఎందుకు పీడిస్తాం అనుకుంటున్నారు మేము? వాళ్ళు మళ్ళీ రాకుండా ఉంటారని, లేకపోతే అత్మానం వచ్చేస్తారు. బాగుంది కదా. వాళ్ళు నిజంగా కోరుకునేది ఏంటి? రావాలనే కదా. ఆ హాల్లో ఉన్న కుర్చీలు ఎప్పుడు ఖాళీగా ఉండకెళ్ళలేదు, రూములు ఎప్పుడు ఖాళీగా ఉండకెళ్ళలేదు, అన్నీ ఫిలప్ అయిపోవాలి.
ఫిల్అప్ అయిపోవాలి. ఐసీయూలు అత్తమాని వెళ్ళరు కాబట్టి వచ్చే పేషెంట్ ముందు ఐసీయూలోకి గెంటేయాలి, రావడం ఐసీయూలోకి గెంటేయాలి. ఆ స్థితి ఏం చేస్తారు, కనిపెడతారు, కూర్చోబెడతారు. అంటే ఏం వైద్యం చేయరు, ఏం చూడరు. పరీక్షలు చేస్తూ ఉండమ్మా, కొంచెం పరీక్షలు చేయాలి కదా, చాలా కొంచెం ఇబ్బంది కనపడుతుంది కొద్దిగాను అంటే, బాబు ఏమైపోద్దండి బాబా, ఏంటండి బాబా ఇలా అనాలి ముందు. ఆ భయానికి తీసుకొచ్చాక రైట్ బాగానే వచ్చాడు, తోసేయండి. రోజుకి 3,000 నుంచి 4,000 ఆ గదికి గదికి అది హాల్లో మంచం వేస్తారు, ఐసీయూ హాల్లో మంచం వేస్తారు. మంచానికి రోజుకి ఇన్ని వేలు. డాక్టర్ గారు వచ్చాడు, చూశాడా, 1000 రూపాయలు. నర్సు వచ్చిందా, చూసిందా, నర్సు కోసం మొత్తం రోజుకి ఒక 5,000 రూపాయలు బిల్లు కదా. అక్కడక్కడ కొంచెం మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, కొంచెం మంచి వాళ్ళు, టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళకి తెలుసు కాబట్టి వైద్యం చేసి మంచి వారిని మనం ఎప్పుడూ తప్పుపడట్లేదు. ఎవరైతే ఈ రకంగా పీడిస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సరేలేండి, మరి మొత్తం మీద ఇన్ని పళ్ళు దాటకపోతే కుదరదు, ఖచ్చితంగా దాటాలి, అవునా. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. మరి అబ్రాహాముకి చక్కటి వాగ్దానం చేశాడు దేవుడు. ఆయన పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో మనం ప్రారంభ వచనాల్లో మనం చదువుతాం కదా. అది మరి అతని పట్ల నెరవేర్చడానికి మరి పరీక్ష పెట్టాడా లేదా? ఎలాంటి పరీక్ష? పిలిచిన తర్వాత ఆ పిలుపునందుకొని తన ఊరిని, తన తండ్రి ఇంటి వారిని, బంధువుల్ని మొత్తం విడిచిపెట్టేసి బంగారంతో కట్టుకున్న తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి గుడారాల్లోనే బతుకుతూ 75 ఏళ్ల వయసులో వెళ్ళినవాడు 100 సంవత్సరాలకు కానీ బిడ్డనివ్వలేదు. 25 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత వాడికి 7-8 సంవత్సరాల వయసు వచ్చింది. 7-8 ఏళ్ళు ఏ రకంగా చూస్తుంటాడో బిడ్డని? 25 సంవత్సరాల నిరీక్షణ ఫలం. ఇంకా అంతకు ముందు కూడా బిడ్డల కోసం కనిపెట్టే ఉంటాడు కదా. దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాలు, పెళ్ళవగానే పిల్లల కోసమే చూస్తారు. మరి ఎప్పుడు పెళ్ళయిందో? ఇప్పుడు ఆ రోజుల్లో పోను 40 ఏళ్ళకి అయింది అనుకుందాం. కానీ ఇస్సాకు 40 ఏళ్ళకి అయింది, యాకోబుకి 40 ఏళ్ళకి అయింది, మోషేకి 40 ఏళ్ళకి అయింది. 40 ఏళ్ళు పెట్టుకున్నారు. మరి ఎందుకు అంతంత ఆ 40 సంఖ్య వచ్చింది? మరి అప్పుడు అనుకున్న ఆ పాతయో 35 ఉంటాయి, ఇవి 25. 40 సంవత్సరాల నిరీక్షణ ఫలంగా పుట్టినటువంటి బిడ్డ వాడు 8 సంవత్సరాల దాకా పెరిగాడంటే మొత్తం ఆ తల్లి తండ్రి కళ్ళన్నీ ఆ బిడ్డ మీద పెట్టుకుని ఉంటారు కదా. ఆ పిల్లాడు ఎప్పుడైనా అమ్మా అంటే పరిగెత్తుకొచ్చేస్తారు, అవి బాబు ఏమైపోయిందో అలా చూస్తారు, అంత అంపరంగా చూసుకుంటారు. అలాంటి పిల్లాడిని దేవుడు ఏమన్నాడు? 22వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. అంటే దేవుని ఉద్దేశం నాశనం చేయడం కాదు, కనుక్కోవడం, పరిశోధన. మనలో మన విశ్వాసం ఎంత గట్టిదో, మన నమ్మకం ఎంత గట్టిదో, వీటిని ఆయన పరిశోధించడం కోసమే ఇవి. కానీ శోధించడం అంటే నాశనం చేసేయడమే. శోధకుడు నాశనం చేయడానికి, సాతాను పని శోధించటం, దేవుడు పని పరిశోధించడం. అది అక్కడక్కడ దేవుడు శోధించినట్టుగా కూడా రాయబడుతుంది, కానీ అది దేవుడు శోధించడం అయితే కాదు, అది పరిశోధించడమే. ఇక్కడ పరిశోధించాడు దేవుడు. ఎలా అంట? ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. నిజంగా అబ్రహాము ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడంట. దేవుడు ఎప్పుడు పిలిచినా సరే, ఎప్పుడు ఏ టైంలో పిలిచినా సరే చిత్తం ప్రభువా,
వెంటనే చిత్తం ప్రభువా. అయితే అప్పుడు ఈయనేం చెప్పాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును. ఎందుకు 2 మార్లు చెప్పాలా? ఒక్కడని సంగతి అబ్రహాం గారికి తెలీదా? ఆ కొడుకుని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయనకి తెలీదా? 2 మార్లు చెప్పడం, పరిశోధించడం, మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి, నీకు ఒక్కడయ్యున్న కుమారుని, నీవు ప్రేమించుచున్న నీ కుమారుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం మీద దహన బలిగా ఇచ్చేయి. మోరియా దేశం. ఈ పరిశోధన ఎలాంటిది? మోరియా దేశం వెళ్ళడానికి 3 రోజుల ప్రయాణం అంట. వీళ్ళున్న చోటు నుంచి మోరియా దేశం వెళ్ళడానికి 3 రోజుల ప్రయాణం. 3 రోజుల పాటు ఇస్సాకు అబ్రహామును అంటు పెట్టుకుని ఉంటాడు. 72 గంటలు అస్సలు మొదలు అంటి పెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు? అమ్మతో ఉంటారు. నాన్నతో ఉండేది తక్కువ, అమ్మతోటే ఎక్కువ ఉంటారు పిల్లలు. కానీ ఇప్పుడు 72 గంటల పాటు అస్సలు తండ్రిని విడిచిపెట్టాడు. మరి ఇది ఇంటికాడ ఉన్నప్పుడైతే కొద్ది సమయం అంటే కొన్ని అనుభవాలు మాత్రమే ఆ కుమారుడితో ఉంటాయి. వాడి అన్ని సందర్భాలు తండ్రికి తెలియవు. ఏ సందర్భాల్లో ఏం మాట్లాడతాడో, ఏ సందర్భాల్లో ఎలా స్పందిస్తాడో, ఎలా చేస్తాడో ఇవన్నీ తండ్రికి తెలియవు, తల్లికి తెలుస్తాయి బాగా. ఆ వచ్చినప్పుడు ఏదో ఆ ఒక్కసారి కొద్దిసేపు ఉంటే తండ్రి దగ్గర వస్తాడు, ఏదో ఒక మాట మాట్లాడుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడుకుంటాడు, లేదా అమ్మతో ఉంటాడు. కానీ ఇప్పుడు 72 గంటల పాటు దేవుడు ఇస్సాకు అబ్రహామును అంటిపెట్టుకుని ఉండేలా ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారిని ఎంత పరిశోధిస్తూ ఉన్నాడు. బయలుదేరాడు. మోరియా దేశంలో దేవుడు చూపించబోయే పర్వతం మీద ఇస్సాకును దహన బలిగా ఇచ్చేయడానికి బయలుదేరాడు. అయితే రోజు గడుస్తుంది, గంట గడుస్తుంది. ఈ గంట గంటల్లో ఇస్సాకు ఎన్నో రకాలైనటువంటి చూపిస్తూ ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఇస్సాకుతో అబ్రహాంకి ఎదురవుతూ ఉంటాయి. చక్కగా మాట్లాడుతుంటాడు. నాన్నగారు అదేంటి, లేదా నాన్నగారు ఇదేంటి, అక్కడ మన ఇంటికాడ ఉన్నట్టు లేదే ఇదే, లేకపోతే ఇలా అది లేదే, ఏమో మాట్లాడుతుంటాడు. ఊరికి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు వీడు, ఇన్ని మాటలు నేను ఎప్పుడూ వినలేదు. అదొక అనుభవం. అలా కొంచెం ముందుకెళ్ళేసరికి గబుక్కుని ఏదో ఒక పాము అలా వచ్చి ఉండొచ్చు. దాంతో నాన్నగారు అని చెప్పేసి గబుక్కుని మాట వేసేసుకొని ఉంటాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇదివరకు ఆ బిడ్డతో ఆ తండ్రికి లేదు. ఇలాంటివి 72 గంటల్లో ఎన్ని ఉంటాయి? 3 రాత్రులు పండుకోవాలి. మధ్యలో 3 రాత్రులు పండుకోవాలి. వాళ్ళ నాన్నని గట్టిగా పట్టేసుకుని పడుకుని ఉంటాడు. బయటకు అది చిన్న చొప్పడైనా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఆ పడుకునేదాకా ఎన్ని కబుర్లు చెప్తాడో, ఎన్నెన్నో చెప్పుకుంటాడు. ఇవన్నీ అన్నీ ఇదంతా ఏంటి, ఎలా ఉంటుంది అబ్రహాం గారికి? అబ్బబ్బా ఇన్ని మాటలు చెప్తున్నారు, ఈయన దహన బలిగా ఇచ్చేయాలా? ఇలా అంటు పట్టుకుని కాస్తంత దానికే భయపడిపోయిన నీళ్ళ గట్టిగా పట్టేసుకున్నాడు. ఈయన నా చేతులతో నేనే పేకకొచ్చి తగలబెట్టేయాలా? ఎలాగ అనుభవాలు చూడండి. ఎంత పరిశోధన, ఎంతటి పరిశోధన. అంత పరిశోధనకి నిలబడ్డాడు. అక్కడికి నిలబడిపోయాడు. ఎక్కడ వెనుదీలా నిలబడిపోయి పరిశోధిస్తున్న దేవుణ్ణి కంగారు పెట్టేశాడు. ఎంత విశ్వాసాన్ని చూపించాడు అంటే, దేవుని మాటకి ఎంత విలువిచ్చాడంటే, 60 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా పుట్టినటువంటి బిడ్డ 8 ఏళ్ల పాటు వాడితో ఎన్నో అనుభవాలు లొంగేసుకుని ఉన్నాయి. ఎన్నిటిని కాదని ఆ బిడ్డను పీక కోసేసి రక్తాన్ని చిందించేసి
బలిపీఠం మీద దహించేయడానికి సిద్ధమైపోయాడు. దేవుడు అంతగా పరిశోధించాడు అబ్రహాం గారిని. ఈ పరిశోధనకు నిలిచాడు అబ్రహాం కదా, నిలిచాడు. నిలిచిన తర్వాత దేవుడు ఇప్పుడు కంగారు పడాల్సి వచ్చింది. దేవుడు కంగారు పడిపోవాల్సి వచ్చింది. అబ్రహమా అబ్రహమా, చిన్నాడికి ఏ హాని చేయకు, తీ నీ చేయనకు తీ, నీ చేయనకు తీ, ఆ పిల్లాడికి ఏ హాని చేయకు చేయకు చేయకు. అబ్రహమా అబ్రహం 2 సార్లు, ఇక్కడ చాలా గొప్పగా 2 సార్లు చెప్పాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవెంతగానో ప్రేమించు నీ కుమారుణ్ణి 2 సార్లు చెప్పాడు, రెచ్చగొట్టేలా. ఇప్పుడు ఆయన 2 సార్లు కంగారు పడాల్సి వచ్చింది. అబ్రహమా 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 అబ్రహమా, ఆ చిన్నాడికి ఏ హాని చేయకు చేయకు. అమ్మో, నాకు తెలిసింది ఇప్పుడు నువ్వు దేవునికి భయపడేవాడు, నాకు బాగా తెలిసింది. వద్దడికి ఏం చేయబాకు అని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఏదైతే చెప్పాడో అది 22వ అధ్యాయంలో స్థిరపరిచాడు, నిత్య నిబంధనగా స్థిరపరిచేశాడు. అంటే ఈ స్థిరపరచబడ్డానికి అబ్రహాం గారు ఏం చేయాల్సి వచ్చింది? కొన్ని బడులు దాటాల్సి వచ్చింది, కొన్ని బడులు దాటాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఆయన ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా కదా, దేవుని అందరి విశ్వాసం కలిగిన లేకపోతే శరీర బంధాన్ని బట్టి పుట్టిన బిడ్డలందరికీ మూల పురుషుడుగా ఒక గొప్ప ఆధిక్యత, ఒక గొప్ప ప్లేస్ కదా అబ్రహాం గారికి ఇవ్వబడింది. అది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడు అతన్ని పరిశోధించాల్సి వచ్చింది. ఇలా ఈ పరిశోధనకి మనము సిద్ధపడాలా. ఈ వృత్తాంతాన్ని విన్న మనం నన్ను పరిశోధించు, నన్ను కూడా పరిశోధించు. ఎందుకంటే పరిశోధిస్తేనే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటేనే నువ్వు నాకు ఇచ్చే ఆశీర్వాదాలు బహుమానాలు వస్తాయి అని ఇప్పుడు మనం పరిశోధనలకి కోరుకోవలసిన వారంగానే మనం ఉన్నాం కదా. ఇంకా మరి ఈ పరిశోధనలు మనం చూడొచ్చు. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడు? 17వ కీర్తన 3వ వచనం చదువుదాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. కీర్తనకారుడు చాలా గర్వంగా చెప్తా ఉన్నాడు. రాత్రివేళ నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు అంటాడు. ఇంకా 139వ కీర్తన 139 మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. రాత్రివేళ నన్ను పరిశోధించావు అన్నాడు కదా, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను నువ్వు నేనేమిటో నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అని. 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, ఆహ్వానిస్తా ఉన్నాడు. నన్ను పరిశోధించి నేనేంటో తెలుసుకోవటాడు. నన్ను పరిశోధించి నేనేంటో తెలుసుకుంటేనే కదా నువ్వు నాకు ఇచ్చేటువంటి బహుమానాలు, నాకు ఇచ్చేటువంటి ఘనత. ఎప్పుడు నన్ను పరిశోధించి నా హృదయం ఏంటో నువ్వు తెలుసుకున్న తర్వాతే కదా ఏమైనా ఇస్తావు. కాబట్టి నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించు. ఈ ఆహ్వానం మనం ఇస్తామా? దేవా నన్ను పరీక్ష పెట్టు అంటావా? అమ్మో పరీక్షలు అవ్వద్దు, పరీక్షలే అమ్మ వద్దు. ఇదే కదా మనం మాట్లాడేది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఏం కోరుకుంటారు? మా 5-6 కరోనా అప్పుడు వెళ్ళిపోయిందా, ఈ సంవత్సరానికి కూడా ఉంటే బాగుండిపోను కదా, మనం శుభ్రంగా పాస్ అయిపోదాం, పరీక్ష అట్టకుండా పంపించేద్దరు మనల్ని. వాళ్ళే అదృష్టవంతులు, 2 బ్యాచ్లు అదృష్టవంతులు, చక్కగా పరీక్షలు లేకుండా పాస్ అయిపోయారు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ అలాగే ఆల్రెడీ లాభం పొందేశారు. ఈ సంవత్సరం కూడా ఉంటే గొడవ లేక డిగ్రీలకు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా పరీక్ష అంటూ లేకపోతే మనమేంటో మనం ప్రూవ్ చేసుకోలేం. మనం ప్రూవ్ చేసుకోకుండా మనకు వచ్చేటువంటి జాబ్ అయినా ఏ రకంగా నెగ్గుకొస్తాం? అందులో అస్తమానం అడుగడుగున అవమానాలే, చేతకారాలే, తిట్లే. ఎక్కడ చదువుకొచ్చావు నువ్వు అంటాడు ప్రతి ఒక్కటి. పైన ఉన్న ఆపేస్తారు. ఏంటి పని, ఏంటి పద్ధతి, ఏంటి? ఇలాగే ఉంటుంది. కరోనా పేరు చెప్పి గెంటెత్తే ఇలా వచ్చేసారు మీరు, ఇంకా ఇటల కాలం తిట్లు తినాల్సిందే కదా. కాబట్టి పరీక్షను ఆహ్వానించాలి. ముందు మనమేంటో మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ పనికి మనం సిద్ధపడాలి. 70 కేజీలు బరువు ఎత్తాలి
ఖచ్చితంగా 70 కేజీలు బరువు ఎత్తాలి అని చెప్పారనుకో, 70 కేజీలు ఎత్తగలుగుతామో లేదో పరీక్షించుకోకుండా వెళ్ళిపోతావా, నేను ఎత్తేస్తానని వెళ్ళిపోయేవానికి ఏమవుద్ది, నడు విరుగుతుంది, మెళ్ళు విరిగిపోతాయి. కాబట్టి ఆ 70 కేజీల బరువు ఎత్తడానికి నేను ముందు చక్కగా ఎత్తగలగాలి. మనం ప్రాక్టీస్ చేసి ఆ ఎత్తేటువంటి ఆ సామర్థ్యాన్ని సంపాదించుకున్న తర్వాత నేను రెడీ, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పాలా. అంతేగాని ఆడికి వెళ్ళాక చూసుకోవచ్చులే, ఎత్తేస్తానంటే సరిపోద్ది కదా అని వెళ్ళిపోతే ఏమవుద్ది, మెళ్ళు విరిగిపోతాయి, నడుము జారిపోద్ది. కాబట్టి ముందుగా పరీక్షించుకోవడం ఎప్పుడు కూడా మంచిది, అది ఎప్పుడు కూడా మంచిది కదా. మరి అబ్రహామును దేవుడు పరిశోధించిన తర్వాతే దేవుడు అతనితో చేసిన నిబంధనను స్థిరపరిచాడు. అదే 22వ అధ్యాయం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయంలోనే మనకి దాదాపుగా ఎక్కడ ఉంటుంది అది, 18వ వచనం నుంచి చదవాలి. ఇంకా పొద్దున్న 16 నుంచి చదివేద్దాం. 16 నుంచి, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకముని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? బిగినింగ్లో 12వ అధ్యాయంలో ఆయన పిలిచినప్పుడు కదా. 12వ అధ్యాయం ప్రారంభాన్ని చూస్తే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నువ్వు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడేమి ఇవ్వలే, చెప్పాడు. నువ్వు నీ దేశాన్ని నీ బంధువులేంటిని వదిలేసి నేను చూపించబోయే దేశం వెళ్ళు. నువ్వు అలా చేస్తే నేను ఇవన్నీ నీకు చేస్తాను అని చెప్పాడు. ఇక్కడేం చేశాడు? చేస్తున్నాడు అని నేను ఆశీర్వదించేస్తాను. ఇది నా తోడిని నా మీద నేనే ఒట్టు పెట్టుకుని మరీ చెప్తా ఉన్నాను అంటాడు. అప్పుడు చెప్పింది ఇప్పుడు స్థిరపరచబడింది. ఈ మధ్యలో అబ్రహాం గారు కొన్ని బడులు దాటాల్సి వచ్చింది, కొన్ని పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే రకంగా ఈ పరీక్షల గురించి కొత్త నిబంధనలో పేతురు గారు కూడా మనకు మాట చెప్పారు. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలు కదా. ఈ కొంచెం కాలం మనం ఉండేది 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అందులో అంతకాలము కాదు, కొద్ది కాలం మటుకు దేవుడు మనల్ని శోధిస్తాడంట. కారణం ఏంటి? మన విశ్వాసాన్ని బలపరచడం కోసం. ఈ లోకాన్ని గెలవాలంటే ఏం కావాలా? బలమైన విశ్వాసం కావాలా. చంచలమైనటువంటి కాకుండా స్థిరంగా ఉండేటువంటి విశ్వాసం కావాలి. అప్పుడే మనం గెలవగలుగుతాం దేన్నైనా. అందుకు మనల్ని సిద్ధం చేయడం కోసమే మన విశ్వాసాన్ని పరీక్షించి దానికి మెరుగు పెట్టడానికి, అది బలమైన విశ్వాసంగా లోకమును గెలిచేటువంటి విశ్వాసంగా చేయడం కోసమే ఈ శోధనలంట. శోధన ఇస్తాడంట. అది కొంచెం కాలమే ఈ శోధన అంటాడు. కొంచెం కాలం అవసరతను బట్టి, ఇది కూడా అవసరాన్ని బట్టి.
మన విశ్వాసాన్ని బలపరచడానికి అవసరాన్ని బట్టే. కొంతమందికి ఒకవేళ శోధనలు లేకుండానే బలమైన విశ్వాసంగా ఉండొచ్చు. కొంతమంది శోధనలు వస్తే కానీ బలమైన విశ్వాసులు కాకపోవచ్చు. అవసరత ఎంత ఉంది? వీరిని శోధించాలా వద్దా? ఇప్పుడు 5.5 అడుగులు ఎత్తుండాలి మిలిటరీలోకి వెళ్తాకి, 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి. ఎంత పొడుగుండి ఎలా వస్తున్నాడండి, నుంచి పెట్టి కొలుతాడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా. కాబట్టి వెళ్ళి వెళ్ళి అంటాడు, అంతే అని గొలవడం. ఇంతే ఉంటాడు, ఇంత ఉంటుంది. ఆయన ఏమంటాడు, బాబా బా అంటాడు, ఆయన కొలవక్కర్లేదు కదా. సరిగా అటు ఇటు 5-6కి 5-4, 5-5, 5-7 ఇలా ఉండేవాళ్ళు మట్టుకే మీటర్ దగ్గర నుంచోబెట్టి కొలవాలి తప్ప ఎంత వండి కొలవక్కర్లేదు, ఎంత వండి కొలవక్కర్లేదు. అవసరాన్ని బట్టి. అంటే అదే విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం అనుకోండి, దేవుడికి తెలుసు కదా, వాళ్ళకి పరీక్ష ఇవ్వాల్సిన అవసరతే లేదు. అలా కాకుండా ఉన్నారా లేదా అన్నట్టుగా ఊగిసలాటగాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఇలాంటి ఆయన పరిశోధించాల్సిందే. అవసరం ఉంది అందుకని అంటాడు ఇక్కడ, అవసరాన్ని బట్టి. అవసరాన్ని బట్టి ఆయన ఏం చేస్తారంట, శోధిస్తారంట, మన విశ్వాసాన్ని శోధిస్తారంట కదా. ఇంకా కిందకు వస్తే ఏమంటాడు, ఈ కొంచెం కాలమే దుఃఖం అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటాడు. అయితే నా బంగారాన్ని పట్టుకెళ్ళామనుకోండి ఏదైనా వస్తువు చేయించుకోవడానికి, మనము అది వాడలేదు, చేయించుకొచ్చి అలానే కవర్లో పెట్టి బీరువాలో ఉంచేసాం. అలాంటి బంగారాన్ని ఏం చేయాలి, శుద్ధి చేయాలా? శుద్ధి చేయక్కర్లేదు, స్వచ్ఛంగా శుద్ధి చేసే వస్తువు చేశారు, దాన్ని అసలు మనం వాడలేదు కాబట్టి ఏ మురికి చేరలేదు. అప్పుడు దాన్ని కరిగించాల్సిన అవసరం ఉండకపోవచ్చు కంచాలి, కానీ వాడాం. ఇప్పుడు ఏమైంది, దాని రంగు తగ్గింది. బంగారం మెళ్ళ వేసుకుని వాడినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదో పైపైనకి అడుగుతూ ఉంటాం కానీ కొంచెం లోపల జీర్ణం అవుతూ ఉంటుంది మురికి, అందుకని దాని ఇవన్నీ తగ్గుద్ది. ఇది ఖచ్చితంగా కాల్చాలి, ఇందులో మస్ట్ చేరింది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు, అది నశించిపోతుంది. కాబట్టి దీనికి అసలు మెరుగు తేవాలి అంటే దీన్ని కరిగించి ఇందులో ఉన్న మస్టును ఊదేయాలి. ప్రతి బంగారాన్ని చేయరు, అవసరాన్ని బట్టి కరిగిస్తారు కదా. అదే ఇక్కడ చెప్తాడు, ఇందువల్ల మీరు మీకు ఆనందించినారు కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. కరిగించేస్తారు దాన్ని, ఆ వస్తువు అన్నిటినీ ఒక మట్టి చిప్పలో వేస్తారు. మట్టి చిప్ప మోస అంటారు దాన్ని, అందులో పెట్టేస్తారు. కొలిమి ఇంతే ఉంటుంది, చాలా హీట్ వస్తుంది అందులోంచి. కర్రతో పట్టుకుని దాన్ని అందులో పెడతాడు, అంతే. అది లిక్విడ్లాగా అయిపోద్ది. ఆ పైనేమో బూడిద తేలిపోద్ది, అందులో చేరిన మస్ట్ కాస్త బూడిదలా అయిపోయి పైకి తేలిపోద్ది. తీసి మన ఊదేసి మళ్ళీ పెడుతుంటాడు, మన ఊది అతను ఎగిరిపోద్ది బయటికి, మళ్ళీ పెడతాడు. ఇంక పైన ఏమి తేలకుండా ఉండేదాకా దాన్ని కొలుములో పెడతా ఉంటాడు, ఊదుతూ ఉంటాడు. మొత్తం పోయింది, ఇప్పుడు స్వచ్ఛమైన బంగారం. అలా చేస్తాడు కదా, నశించిపోతున్నది మస్టుతో. దాన్ని శుభ్రపరచడం కోసం కరిగిస్తాడు దాన్ని. అప్పుడు బంగారానికి హాయిగా ఉంటుందా? ఆ బంగారం హాయిగా ఉంటుంది, దానికి ఆహా జలకాలాటలు అంటూ ఉంటుంది. అది ఏముంటుంది, మాడిపోతుంటుంది కదా, కాలిపోతుంటుంది, చాలా ఇబ్బంది పడుతుంది పాపం. అలా అయితే కానీ అందులో నుంచి మస్ట్ బయటికి పోలే. ఆ మస్ట్ బయటికి పోవాలంటే ఖచ్చితంగా దాన్ని కాల్చాల్సిందే. ఆ తర్వాత వస్తువు తయారు చేయడానికి ఏం చేయాలి? ఉత్తి బంగారు బిళ్ళని ఎవడు ముద్దెట్టుకుంటాడు? ముద్దెట్లో అంతా ఆశతాడు అంతే. ఆహా భలే ఉంది, ఓహో భలే ఉంది, ఎక్కడ చేయించావు ఎవరిని అడుగుతారా? ఏం అడగరు. అలా అందరూ చూసి బాగుందని చెప్పేసి ఎక్కడ చేయించామని చెప్పేసి ప్రతి వాళ్ళు చేతిలో తీసుకుని ఇలాంటిది నేను చేయించుకోవాలా అని అనుకుంటారే, పొగడ్డం. ఆ ఘనత ఎప్పుడు వస్తుంది? ఆ ముద్దని ఏదో ఒక వస్తువుగా, ఒక ఆభరణంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ముద్ద దానికదే అయిపోద్దా? ఏం కాదు, దాన్ని మళ్ళీ బాధాలి కదా, దెమ్మ మీద పెట్టి
చుట్టించుకుని కొట్టేస్తుంటాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది బంగారానికి? అమ్మోయి బాబోయి, అమ్మోయి నాయనోయి, అమ్మోయి బాబోయి, పాపం కేకలు దాని మోగ భాషలో అది అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు? స్నానం పెట్టి పెట్టి నరుకుతాడు, ముక్కలు నరుకుతాడు. నరికిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ అది పుచ్చుకుని సన్న తీగ చేయాలనుకోండి, చుట్టించుకుని వెళ్ళి కొడుతూ రౌండ్ తీగలు ఆగుతాడు. ఆగిన తర్వాత మళ్ళీ నరుకుతాడు. నరికిన తర్వాత లింకులు వేస్తాడు, నొక్కుతాడు. ఎన్ని ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఒక పథకం వచ్చింది. అది మెడలో పెట్టుకునేసరికి తగతగలాడిపోతూ ఉంటుంది. ఎవరు చూసినా భలే ఉంది, ఇది భలే ఉంది. ఈ మెప్పులు ఎప్పుడు వచ్చాయి? ఎన్ని పరీక్షలు వచ్చాయి దానికి. ఎంత బాధ పెట్టాడు కంసాలు దాన్ని కదా. అలానే మనం మన విశ్వాసాన్ని బట్టి మనము ఘనపరచబడాలి అంటే ఇలాంటి పరీక్షలు తప్పదు. అవును, యోబు యథార్థవంతుడే. ఊజు దేశం మొత్తం మీద అలాంటి వాడు లేనే లేడు. అయితే మరి తన గురించి లోకమంతటికి ఎలా తెలుస్తుంది? దేవుని ఉద్దేశం చూడండి, ఎంత మంచి ఉద్దేశము. యోబు చాలా మంచోడు, యథార్థవర్తనుడు, నీతిమంతుడు, భయభక్తులు గలడు. ఇలాంటి వాడు ఈ ఊజు దేశంలో మరొకరు లేడు. కానీ ఈ విషయం నాకు తెలుసు, మరి అందరికీ ఎలా తెలుస్తుంది? అందరికీ యోబుని గురించి తెలియపరచాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు పరిశోధించాలి, శోధనలకు అప్పగింపాలి, బాధల పాలు చేయాల, వేదనల పాలు చేయాలి. అప్పుడే యోబు గురించి అందరికీ తెలిసిపోద్ది. అప్పుడు కదా యోబు ఏంటో. అందుకని ఏం చేశాడు? యోబుని ఇప్పుడు సాతానుని పిలిచి మరీ శోధనలకి అప్పగించేశాడు. అంటే దేవుని కోరిక ఏంటి? యోబును పరిశోధించాలి. అలా పరిశోధించడానికి సాతాను ఒక సాధనం దేవుని చేతిలో. దేవుని కోసం పనిచేస్తుంది అది. సైతాను దేవుని కోసం పనిచేస్తుంది, తన కోసం వాడుకుంటాడు దాన్ని. అలా వాడు. కాబట్టి ఇంకా కింద ఇంకొక మాట ఉంది చూడండి. కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి, తర్వాత వచనాన్ని మనం చూద్దాం. మరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. విశ్వాసానికి విలువ కడతామా? విశ్వాసాన్ని కొలవడానికి డైమండ్లు సరిపోతాయా? చాలు. ఏ డైమండ్లు చాలు, విశ్వాసాన్ని డైమండ్లతో కొలలేం. అంటే వెండి బంగారం డైమండ్ కంటే తక్కువే కదా, అందుకని ఏకంగా డైమండ్ పెట్టేశాను. దాంతో విశ్వాసాన్ని అస్సలు మనం దేనితో కూడా పోల్చలేము. అన్నిటికంటే చాలా విలువైనటువంటిది ఈ విశ్వాసం అంటాడు కదా. కాబట్టి మరి ఈ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు అంట, అలాగే మనకు ఘనత అంట, మహిమంట, ఇవన్నీ రావాలి అంటే ముందు విశ్వాసం పరీక్షింపబడాలా. అందుకని దేవుడు అనుమతిస్తాడనమాట. అది కొంచెం కాలం, మనకి కాదు, మళ్ళీ ఈ లోకంలో ఉన్న ప్రతి వారికి ఇలాంటి శోధనలు వస్తూనే ఉంటాయి. శోధన రాని వాళ్ళు ఉంటారా? జ్వరం రాని మనిషి ఉంటాడా? తలపూట రాని మనిషి ఉంటాడా? అలా ఏ గాయం తగలని మనిషి ఉంటాడా? నిద్రపోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి రాని మనిషి ఉంటాడా? ఏమొచ్చినా ఇవన్నీ మనుషులకే కదా, ఇవన్నీ మనుషులకే, ఖచ్చితంగా అందరికీ వస్తాయి. కాకపోతే కొంతమందిని ప్రత్యేకించి చూస్తారు అందరూ. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని కాదని వెళ్ళారు కదా, వీళ్ళు ఎంత బాగున్నారు, మమ్మల్ని కాదని వెళ్ళారు కదా, ఎంత బాగున్నారు వీళ్ళు కదా. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. తర్వాత దేవుడైతే పరిశోధిస్తాడు, మరి సాతానైతే శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, శోధనలకు గురి చేస్తాడు. చూడండి, మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయంలో
చూస్తే 40 దినాల మట్టుకు ఆయన అన్న పానీయాలు మానేసి కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు యేసుప్రభు. మంచి ఆకలితో నీరసించిపోయి అటు ఇటు తూలుకుంటూ వచ్చాడు ఆయన. ఆ టైంలో మొదటి వచనం చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, చూడండి ఎవరు తీసుకెళ్తున్నారు ఈయన్ని శోధించడానికి? దేవుడే కదా, ఆత్మే తీసుకెళ్తుంది. యేసుని శోధించడానికి దేవుడే అప్పగిస్తున్నాడు, దేవుడే అప్పగిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ శోధనకు నిలబడితే తను ఈ లోకంలో ఏం చేయడానికి వచ్చాడో ఆ పని చేయడానికి ధైర్యం వస్తుంది. ఎలాంటి శోధన అంటే ఇది, మన ఆది తల్లిదండ్రులు ఏ శోధనకు ఓడిపోయారు, ఏ శోధనకు ఓడిపోయి శాపగ్రస్తులైపోయారు. ఇప్పుడు వారిని ఆ శోధన నుంచి విడిపించడానికే వచ్చాడు యేసుప్రభు కదా. కాబట్టి ఇప్పుడు ఏ శోధనలు అయితే మన ఆది తల్లిదండ్రులను ఓడించాయో, ఇప్పుడు ఆ శోధనల్ని ఈయన గెలిస్తే కానీ వారిని తప్పించలేడు కదా. ఇంకొకలాగా చెప్పుకుందాం, ఏ బరువు అయితే ఎత్తలేక మీద వేసుకున్నాడో, ఇప్పుడు ఆ బరువును ఎత్తగలిగిన వాడు మట్టుకే ఆ భారం అతని మీద నుంచి తీయగలుగుతాడు, అంతే కదా. ఇప్పుడు 50 కేజీలు ఎత్తాలనుకుని ఎత్తలేక పడిపోయి మీద ఆడేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీయాలంటే ఎవడు రావాలి? 50 కేజీలు ఎత్తలేడు వస్తే దాన్ని ఏం చేస్తాడు? లేడు కదా. కాబట్టి 50 కేజీల కంటే ఎక్కువ ఎత్తగలిగిన వాడు ఎవడు ఉంటాడో వాళ్ళు లేపి లేగు లేగు అని లేపుతాడు అన్నమాట. అది కావాలి కదా, ప్రూవ్ అవ్వాలి అది. అందుకని ఏ శోధన చేత మన ఆది తల్లిదండ్రులు ఓడిపోయి సమస్త లోకాన్ని శాపగ్రస్తమైన లోకంగా మార్చేశారో, ఆ శోధనను గెలిస్తే కానీ వాటి నుంచి ఆయన విడిపించలేడు. అందు గురించి అవే శోధనల చేత శోధింపబడ్డానికి ఆత్మచేత యేసు ప్రభువుని తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఆకలి రుచి ఎరగదు అంటారు కదా, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. 40 రోజుల పాటు ఆహారం లేదు, పానీయం లేదు, కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. బాగా నీరసించిపోయాడు, మాటే సరిగా రాని పరిస్థితి, అడుగులు తడబడతా ఉన్న పరిస్థితి, ఏది కనపడితే అది కరకర కొరుకు తినేసేయాల అన్న పరిస్థితి. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూస్తాం, విపరీతమైన కరువు వచ్చి తల్లులు తమ బిడ్డలనే తినేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా పశువులు తినేస్తాయంట, మృగాలు తినేస్తాయి. మృగాలు తమ పిల్లల్ని తామే తినేస్తూ ఉంటాయంట మృగాలు. కానీ విపరీతమైన కరువు వచ్చి మనుషులే తమ పిల్లల్ని తినేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి, ఆకలి ఇక విచక్షణ ఎరగదన్నమాట అసలు. చూడండి మరి ఏం చేశాడు ఏశావు? ఆకలితో ఓ పూట ఆకలి కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని విచక్షణ లేకుండా అమ్మి పడేశాడు. ఆకలికి, ఒక్క పూట ఆకలికి అమ్మేశాడు అంతే. అటు మరి 40 రోజులు ఏమి లేకుండా ఉన్నంటే ఎలా ఉంటాడు ఈయన? అవతలలో ఏం చెప్తే అది చేసే పరిస్థితికి వచ్చేస్తాడు అనమాట. అంత నీరసించిపోయాడు. ఆ టైంలో సాతాను చేత శోధింపబడ్డానికి ఆత్మచేత ఈయన కొనుకోబడ్డాడు. ఏం చెప్పింది? మొట్టమొదటిది ముందు రెచ్చగొట్టింది, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు అలా ఆకలితో మాడిపోతావు? ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిని ఆకలి తీర్చుకోవచ్చు కదా అందంతే. అంటే అప్పుడు విచక్షణ పోతుంది. ఆకలి ఆకలి ఆకలి, అవును కదా, నేను ఎలాంటి పని చేశానంటే నేను రాళ్ళు రొట్టె చేసుకుని తినేయచ్చు కదా అనేటువంటి ఆలోచన వచ్చేది అనమాట. అయితే అందులో ఇంకొకటి ఉంది కదా, రాళ్లను రొట్టెలుగా మార్చగలిగేవాడు ఆకలిని నియంత్రించుకోలేడా? రాయిని రొట్టెగా మార్చే శక్తి ఉన్నవాడు ఆకలిని నియంత్రించుకోలేడా? తనలోనే ఉంది జవాబు కదా. అయితే చక్కటి సమాధానం ఇచ్చాడు దానికి. దాన్ని కసురుకోలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు. దేవుని వాక్యం గురించి చెప్పాడు. మనిషి రొట్టె తిని మాత్రమే బతకడు,
దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. నేను బతకడానికి రొట్టె కావాలా? ఆ దేవుని వాక్కు చాలు, పోదలవారాడు. అదేంటి? శరీరాశ. మన ఆది తల్లిదండ్రులు దాని బారిన పడి ఓడిపోయారు. ఆ స్త్రీ ఆ వృక్ష ఫలాన్ని చూసినప్పుడు ఇది ఆహారమునకు మంచిదియు అనిపించిందంట. ఆహారమునకు మంచిదియు, అది శరీరాశ. అది కానీ 3వ అధ్యాయాన్ని మనం పోల్చుకోవాలి. 3వ అధ్యాయాన్ని అది ఇది కంపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అబ్బో అయిపోయాం, దెబ్బ కొట్టాడు కదా అనుకుని మళ్ళీ ఏం చేసింది? ఈసారి దేవాలయ శిఖరాన్ని నుంచోబెట్టింది. దేవాలయ శిఖరం మీద నుంచోబెట్టి ఏమంటుంది? ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, అంటే నువ్వు దేవుని కుమారుడివేనా అనే మాట అనమాట. అంటే ఇక్కడి నుంచి నువ్వు దూకేసి, నీకేం కాదు, నీ పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకోవడానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఉంది కదా. నీ దూతలు ఎప్పుడు ఉంటారు కదా నీకు. దూకే ఎందుకు దూకాలి అసలు? ఎందుకు దూకాలా? అవును కాదా, నేను కాదా అనుకోవాలన్నమాట. జీవపు డంబం. అవును, నేను దేవుని కుమారుణ్ణి, నేను దూకితే అసలు ఆయనకి దూతలు అవసరమా ఎత్తి పట్టుకోవడానికి? ఆయన మేఘాల మీద విహరించేవాడే కదా, ఆయన అలాగా అల్లో విహరించగలవాడే కదా. ఆయనకి దూతలు ఎందుకు ఎత్తి పట్టుకోవడానికి అసలు కావాలా? వెంటనే దాన్ని నోరు మూయించేశాడు. ఈ దేవుడైన యెహోవాను శోధించకూడదని రాయబడింది, తెలుసా నీకు ఆ సంగతి? అనవసరంగా ఎందుకు శోధించాలి మనం? ప్రమాదవశాత్తు పడితే అలాగ పట్టుకుంటాడు ఆయన. నేను ఈ కారుకి అడ్డంగా వెళ్తున్నాను, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, లేదా చూడు అని వెళ్ళిపోతే తుక్కు అయిపోతాం, రోడ్డుకి అంటుకుపోతాం. ప్రమాదవశాత్తు నువ్వు కారుకి అడ్డం పోతే తీసి పక్కన కూర్చోబెడతాడు, కానీ శోధించడానికి వెళ్తే ఎందుకు పట్టించుకుంటాడు ఆయన? పట్టించుకోడు ఖచ్చితంగా. నన్ను కారుకు ఉద్దేశించినప్పుడు ఎత్తి కూర్చోబెట్టాడు పక్కన. అలా కాదు, నేనే కారుకి ఎదురుకుండా వెళ్తే వద్దని చూస్తాడు, తర్వాత రోడ్డుకి అంటుకుపోతాం, అంతే కదా, అయిపోయింది. అది కూడా వాక్యం ద్వారానే చెప్పాడు. ఈ పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటారని కీర్తన గ్రంథంలో రాయబడేటువంటి మాటని సాతానుడు ఎత్తి చూపిస్తే, ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు చెప్పిన మాటని నేను మళ్ళీ ఎత్తి చూపించాడు. రొట్టె వలన కాదు, మాట వలన బతుకుతాడు మనిషి. అదిలో బాగున్నాడు. రెండోది పోయే దీపావళితో పాగలన్నమాట. అయిపోయింది. ఒకటి ఉంది, 3 నేత్రాశ. సమస్తమైన వాటికి మూలం ఈ నేత్రాశే. కళ్ళు ఏది చూస్తాయో అవి ఆకర్షింపబడినప్పుడు ఆటోమేటిక్గా శరీరం అటువైపుకి వెళ్ళిపోతుంది. కళ్ళు ప్రతిదాన్ని చూసి ఆశపడతాం. ముందు చూడాలి కదా, చూడకుండా ఏం ఆశపడతాం? కళ్ళు లేనోడికి ఏమీ కనపడదు, ఏం ఆశ ఉండదు. కళ్ళు చూస్తాయి నేత్రాశ. ఇప్పుడేం చేసింది? చాలా ఎత్తైన ప్రదేశంలో నుంచి పెట్టి లోకాలన్నీ చూపించేసిందంట. చూసావా ఈ లోకం ఎంత అందంగా ఉందో? బుర్జ్ ఖలీఫా ఉంది కదా, చాలా పెద్ద భవనం, ప్రపంచంలోనే చాలా ఎత్తైనటువంటి భవనం అది. అలాంటివన్నీ ఉన్నాయి, అన్నీ చూపించేసిందంట. ఇవన్నీ చూసావా? ఇవన్నీ ఎవరనుకుంటున్నావు? నాయి, హోల్సేల్ ప్రొపరేటర్ నేను అన్నిటికీ. నీకు కావాలా? ఇచ్చేస్తాను. నువ్వు నాకు సాష్టాంగపడి అంతే. నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వేమి నాకు చెల్లించక్కర్లేదని. చూడండి ఎలా. ఇప్పుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలంతే, చదలబా అన్నాడు. అయిపోయింది, 3 ఓడిపోయింది కదా. అయితే ఆయన చేయాల్సిన కార్యం చాలా గొప్ప కార్యం. దాన్ని ఆయన ఫేస్ చేయడం కోసం ముందు శోధింపబడాల్సి వచ్చింది. ఇప్పుడు శోధనకు నిలిచిన వాడు, శోధనకు ఓడిపోయిన మానవ జాతిని ఆ శోధన నుండి విడిపించడానికి శోధనను గెలిచినటువంటి వాడు. అందుకోసం దేవుడే యేసు ప్రభుని శోధించబడ్డానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం కదా. అది సాతాను శోధన అనుమతిస్తాడు దేవుడే. యోబునైనా ఇలా శోధించడానికి దేవుడు అనుమతిస్తేనే కదా సాతాను యోబు జోలికి వెళ్ళగలిగింది.
అది ముందు చేతులు ఎత్తేసింది కదా. 3 కంచెలు వేసావు, నేనేం చేయనండి, నా వల్ల ఏమవుతుంది? 3 కంచెలు వేసావు అంటే సరిగ్గా కంచెలు నేను తీసేస్తున్నాను, వెళ్ళు అని దేవుడే ప్రేరేపించి పంపించాడు దాని కదా. 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనంలోను, అలాగే 2వ అధ్యాయము 6వ వచనంలోను దేవుడు పర్మిషన్లు ఉంటాయి. దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది అక్కడ. మొదటి అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, అలాగే 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఆయనే పర్మిషన్ ఇచ్చి పంపించాడు. అప్పుడే సాతానుడు ఏమైనా చేయగలిగాడు. అంటే దేవుడు అనుమతించకపోతే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు. దేవుడు అనుమతిస్తేనే ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి మనకి ఏదైనా వస్తే సాతాను మీద పడి ఆడడం కాదు మనం చేయాల్సింది, దేవుడిని అడగాల, ఎందుకు నాకు ఇలాంటిది ఎందుకు అనుమతించావు, ఎందుకు సాతాను నా మీదకి పంపించావు, ఏం చేశాను నేను చెప్పి సరి చేసుకుంటాను, దేవుడిని అడగాల. కానీ మనం ఏం చేస్తాము, ఆ సాతానుడు, ఆ దుర్మార్గుడు అలాగే శోధిస్తూ ఉంటాడు, వాడు అలాగే శోధిస్తూ ఉంటాడు. ఇలా అని సరిపెట్టేసుకుంటున్నాం మనం, అంతే. ఆడి మీదకి గెంటేయడం అంతే. ఆడి మీదకి అడేమీ చేయలేడు. దేవుడు అనుమతించకపోతే సాతానుడు మన దరిదాపు కూడా రాలేడు. ఎందుకు అనుమతించాడంటే మనల్ని పరిశోధించాలని, అంటే మనల్ని మహిమపరచాలి, ఒక మంచి సాక్షులుగా ఈ భూమి మీద ఉంచాలి. తద్వారా మనకు మెప్పు. ఈ ఉద్దేశాలతోటే దేవుడు అనుమతించేటువంటి వాడుగా కనబడతారు మనకి. దావీదును కూడా శోధించాడు దేవుడు కదా. 1 దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయం 1వ వచనం, తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి దావీదును ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారు చెప్పండి, ఆ మాట చెప్పండి, అది కదా కావాలి. సాతాను ప్రేరేపించాడు అన్నాం. మరి ఇంకా కొంచెం క్లియర్గా మనకి దొరకాలంటే 2వ సమూయేలు 24వ అధ్యాయము, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి యూదా వారిని లెక్కించు. ఎవరు చేశారంటే ఇది? దేవుడే. ఇశ్రాయేలీయుల మీద కోపం వచ్చింది దేవుడికి. ఏదో వంక తీసుకుని వారిని నల్లపాల, కొంచెం ఇబ్బంది పాలు చేయాల. దాని కొరకు సాతానుకు అనుమతి ఇచ్చాడు. ఈ సాతాను వెళ్ళి దావీదును ప్రేరేపించింది. అసలు ఉద్దేశం ఎవరిది? దేవుడిదే. ఈ సమూయేలు 24వ అధ్యాయంలో దేవుడే దాన్ని ఉద్దేశించాడు. దాన్ని నెరవేర్చడానికి సాతానును ప్రయోగించాడు. అలాగే ఇక్కడ యోబును పరిశీలించడానికి దేవుడికి ఉద్దేశమైంది, దాన్ని నెరవేర్చడానికి సాతాన్ని వాడుకున్నట్టు. అలాగే మనల్ని కూడా దేవుడు పరిశోధించాలనుకుంటే కావాలనే సాతాను మన మీదకి ఆయన ఉసిగొలుపుతాడు. అసలు ఉద్దేశం ఏంటంటే దేవుడే మనల్ని పరిశోధించాలనుకుంటాడు. కాబట్టి ప్రతి శోధనకి మనం సాతాను నిందించడం కాదు. ప్రతి శోధన సాతాను వల్లే రాదు మనకి. అక్కడక్కడ కొన్ని కలగచ్చు. అసూయతో, ద్వేషంతో సాతానుడు కొంతమందిని ప్రేరేపించి ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఎక్కువగా దేవుడే దానికి కూడా దేవుడు అనుమతించాలా. నేను ఎంతవరకు నిలబెడతాం? దేవుడు అనుమతించాలి. అదే పేతురు గారు చాలా స్పష్టంగా రాశాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడే మనం నిలబెడతామా నిలబడమా. నా నిమిత్తం తల్లిని వదులుకోవడానికి ఇష్టపడతాడా? తండ్రిని వదులుకోవడానికి ఇష్టపడతాడా? బిడ్డలను వదులుకోవడానికి ఇష్టపడతాడా? రక్త సంబంధికులను వదులుకోవడానికి ఇష్టపడతాడా? లేకపోతే ఆస్తిపాస్తులను వదులుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. నాకంటే అవి ఎక్కువ అనుకుంటాడా? ఇలాంటిది ఓ పరీక్ష పెడితేనే కదా రుజువయ్యేది. అది చాలామంది ఆ పరీక్షలో నిలబడలేం, జారిపోతూ ఉంటాం. దేవుని నాము అవమానపరచబడతాం. దానివల్ల
ఫలితం ఎవరు అనుభవించాలా? మళ్ళీ మనమే. నన్ను ద్వేషించు వారి విషయంలో, అంటే నా నామానికి కళంకం ఆపాదించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచూ ఉండువాడను. నీ భర్తను ప్రేమించు, ఇది భార్యను ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, బంధుత్వాన్ని ప్రేమించు, రక్త సంబంధికులను ప్రేమించు. దేవుని నామానికి అవమానం కలిగేలా నువ్వు నడుచుకున్న రోజున దాని ఫలితం రిజర్వ్ అయి ఉంటుంది. ఈ మధ్యన న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు? పాదోపాదాలు అయిపోయి తీర్పు రిజర్వ్డ్ అంటే మరి ఏం పైనుంచి ఏమైనా వాళ్ళకి ఆదేశాలు కావాలేమో. అలా కాదు ఇలా రాయి, ఇలా కాదు అలా రాయి అని చెప్తే ఇప్పుడు రాస్తారేమో. మరి ఫలితం అయిపోయింది, చెప్పేయాలిగా, రిజల్ట్స్ ఇచ్చేయాలి కదా. ఎవరో తీర్పు రిజర్వ్డ్ అంట. మరి ఎప్పుడో బయటపడేస్తారు దాన్ని. అంటే ఈ లోపల ఎవరో వారిని మ్యానిపులేట్ చేస్తారనమాట. ఇలా అయితే అలా, అలా అయితే అలాగా, అలా కాదు ఇలా చెయ్యి, అలా చేయని చెప్తారు, అప్పుడు రాస్తారేమో. కానీ దేవుడి తీర్పుని ఎవడూ ప్రభావితం చేయలేడు. తీర్పు రిజర్వ్ చేస్తాడంతే. ఎప్పుడు కావాలి ఆ వరుసలో మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే, తప్పదు. 3-4 తరాలు టైం ఇచ్చాడు. 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచూ ఉండువాడను. ఆలోచించుకోండి. మన మీదకి ఇప్పుడు రావట్లేదు కదా అనుకుంటున్నాం. అయితే నీ తర్వాత వచ్చే నీ బిడ్డల కోసం దాచిపెడతాను ఈ శాపాన్ని. నీ మీద ఇప్పుడు రాకపోతే రాకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. 3-4 తరాలు టైం ఇచ్చాడని. ఈ లోపల ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా. ఇప్పుడు దావీదు మీదకి వెంటనే వచ్చేసింది. ఎందుకంటే లెక్కింపలేనంత అని దేవుడు చెప్పిన తర్వాత లెక్కించడానికి నువ్వెవరివి? నీ సంతానాన్ని లెక్కించడానికి వీలు పడదు. ఆకాశ నక్షత్రాలు లెక్కిస్తావా? సముద్ర తీరపు ఇసుక రేణువులు లెక్కిస్తావా? నీ వల్ల అవుతుందా? ఇంపాసిబుల్. దేవుడే ఇంపాసిబుల్ అని చెప్పిన తర్వాత నువ్వు ఎలా పాసిబుల్ చేస్తావు? లెక్కించే ప్రయత్నం ఎందుకు చేస్తావు? అది దోషం. వెంటనే వచ్చేసింది శిక్ష. తర్వాత ఎప్పటిదాకానో ఉంచుకోలేదు. బాబు ఇప్పుడే నేను చేతిలో పడతాను, ఏం చేస్తావు వచ్చేసి, 3 రోజులు నీ చేతిలో పడతాను, ఏం చేస్తావు చేయన్నాడు. పాపం ఒక్క రోజులోనే ఆపేశాడు దేవుడు. 3 రోజులు లేదు. దేవుడు ప్రేమగలడు కాబట్టి ఆ చేతిలో పడిపోయాడు. కాబట్టి దేవుని నామానికి అవమానం తెచ్చేలా ఎవరు నడుచుకున్నా వారు ఆయనను ద్వేషించిన వారితో సమానం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచూ ఉండువాడను. అంటే ఎవరైతే దేవుని ద్వేషిస్తున్నారో, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే దేవుని నామం ఈ లోకంలో అవమానించబడేలా నడుచుకుంటున్నారో, అలాంటి వారి కోసము ఓ 3-4 తరాల వరకు ఒక పనిష్మెంట్, శిక్ష దాచిపెట్టబడి ఉంది. ఖచ్చితంగా దాచిపెట్టబడింది. ఓ ప్రమాదం నా మీదకి రాకపోతే ముందుగా మేలుకుంటాం కాబట్టి ఇది చెప్పే తీరాలి. చాలా మట్టుకు దైవజనులు శాపాలు చెప్పరు, ప్రమాదాలు చెప్పరు, అన్నీ దీవెనలే చెప్తారు, అన్నీ ఆశీర్వాదాలే చెప్తారు. అప్పుడు జనాలు వస్తారని చెప్పేసి ఒక ఆశ. వాళ్ళు వంచకులే, వంచిస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. నీ దోషాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉంటే, లేదు నీకేం కాదు, నీకు ఆశీర్వాదం వస్తామని చెప్పేవాడు ఎలాంటి వాడు? నీ మీదకి నీ దోషాన్ని బట్టి నీ శిక్ష వస్తుందంటే ఆయన పాదాలు పట్టుకుంటావు, ప్రాధేయపడతావు, ఏడుస్తావు, దుఃఖిస్తావు, నాయనా క్షమించమని. ఆయన క్షమించడానికి ఇష్టపడేవాడు కాబట్టి క్షమిస్తాడే ఆ దోషం నీ మీదకి రాకపోవచ్చు. అలాగాక ఏది రాదు, నీకేది రాదు. కావాలంటే చూడు, వాళ్ళు నీకంటే ఎక్కువ చేశారు, వాళ్ళకి ఏమైనా, వీళ్ళు ఇంకెక్కువ చేశారు, వీళ్ళకి ఏమైనా. 3-4 తరాలు చెప్పిన తర్వాత ఇవాళ రేపే వచ్చేస్తుందా ఏంటి? ఆయన ఎప్పుడైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అప్పుడు దాకా మనకి టైం ఇచ్చాడు దేవుడు, ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడతామని చెప్పేసి కదా. ఉన్నది ఏంటో దాన్నే ఖచ్చితంగా మీకు చెప్పాలి. అది చెప్పనటువంటి దైవజనులు వాళ్ళు ద్రోహం చేస్తున్నారు మీకు, అంతే. ద్రోహం చేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాల్సింది యేసుప్రభువే చెప్పాడు కదా, నేను సమాధానాన్ని ఇవ్వడానికి ఏమి రాలేదు. ఒకరి మీద ఒకరిని పురుకొల్పడానికి వచ్చానని చెప్పాడు ఆయన కదా. నా నిమిత్తం భార్య భర్తను ద్వేషించవచ్చు, భర్త భార్యను ద్వేషించవచ్చు.
అత్తగారు కోడలు ద్వేషించవచ్చు, కోడలు అత్తగారు ద్వేషించవచ్చు, తమ్ముళ్ళు ఒకళ్ళొకళ్ళు ద్వేషం, ఇవన్నీ జరుగుతాయి. నా నిమిత్తం ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు యేసుప్రభు, ఏం దాయలే. ఇవన్నీ చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి దాచకుండానే చెప్పాలా, దాచకుండానే చెప్పాలి. దావీదు చేసిన దోషం లెక్కించడం, దేవుడే పురమాయించాడు, దాన్ని సాతాను పంపించాడు, ప్రేరేపించిపోయి సాతాను ప్రేరేపించాడు. యోవాబు చెప్పాడు, వద్దు వద్దు నా ఏలినవాడా, ఎందుకు నువ్వు లెక్క పెడతావు, నీ జనాంగం ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది, ఎందుకు ఇలాంటి ఆలోచన నీకు కలిగింది అని సైన్యాధిపతి యోవాబు ఎంతగానో చెప్పాడు. వినలే అసలు దావీదు, ఎలా లెక్కటెళ్ళలేదు. అంతే వచ్చేసింది శోధన వచ్చేసింది కదా. అంటే దేవుడి కొన్ని సమయాల్లో ఆయన సాతానును ప్రేరేపించి పంపించేటువంటి వాడుగా ఉంటాడనడానికి మనకి ఇదొక రుజువుగా మనం చూసుకోవచ్చు. ఇంకా అలాగే సాతాను శోధన వదిలేద్దాం. ఇంకో బడి ఉంది కదా, ఇంకొక బడి ఉంది, పరిశోధింపబడి దేవుడి బడి అయిపోయింది, సాతాను బడి అయిపోయింది. ఇప్పుడు కుటుంబం చేత బాధింపబడేటువంటి పరిస్థితి. ఇలా ఎక్కువగా కుటుంబం చేత బాధింపబడినటువంటి వాడు దావీదు. కీర్తన 69:8 చదువుదాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. చాలా దుఃఖిస్తున్నాడు దావీదు. ఎందుకు ఇలా? ఇదివరకు చెప్పాను మీకు. దావీదు తండ్రి యెషయి భార్య నుజోవెతు, ఆమె అన్యురాలు, యూదురాలు కాదు. నుజోవెతు అనే ఆమె ఒక అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 7 కొడుకులు పుట్టేశారు, 2 కూతుళ్ళు కూడా పుట్టేశారు. అయితే ఈయన ఉద్యోగం ఏంటంటే, మన దేశంలో సుప్రీంకోర్టు ఎలా ఉందో అప్పుడు యూదా సమాజంలో సన్హెడ్రిన్ సభ అనేది ఉండేదంట. సన్హెడ్రిన్ సభ అంటే సుప్రీంకోర్టు లాంటిది. అందులో మెంబర్లు సుప్రీంకోర్టు జడ్జిలు లాంటి వాళ్ళు. ఈ యెషయి ఆ సన్హెడ్రిన్ సభలో ఒకడు, అంటే ఒక న్యాయాధిపతి. అతనికి మంచి పేరుంది. అయితే గిట్టని వాళ్ళు, వరం లేని వాళ్ళు ఏదో రకంగా యెషయిని శోధించాలి, యెషయిని ఈ పదవిలోంచి పీకేయాలని ఆలోచించి, ఇతను యూదురాల్ని పెళ్లి చేసుకోలేదు, ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి యూదా సన్హెడ్రిన్ సభలో మెంబర్గా ఉండడానికి ఇతను అర్హుడు కాదు అని చెప్పేసి ఒక అభియోగం లేవదీస్తే అప్పుడు, అంటే ఇది మనకి బైబిల్లో రాయబడని వృత్తాంతం, ఇందులో మనకు దొరకదు. అప్పుడు యెషయి ఏం చేశాడు, ఆ పదవి కాపాడుకోవాలా, దానికోసం లేదు వీడిని నేను వదిలేస్తున్నాను అన్నాడు. ఈ నిజోవెతుని నా భార్యని నేను విడిచిపెట్టేస్తున్నాను, నేను యూదురాల్ని పెళ్లి చేసుకుంటున్నాను, కాబట్టి ఇంకా ఈ దోషం నాలో లేదు, నేను ఈ సభలో మెంబర్గా ఉండడానికి నేను అర్హుణ్ణి అనడానికి నిజోవెతును వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు యూదురాలు. అయితే మరి 7 కొడుకులకు అంది, 2 కూతుళ్ళకి అంది. ఆమెంటే చాలా ప్రేమ ఉంది యెషయికి, అందుకని ఆమెను తరిమేయలేదు. తనకు అవుట్ హౌస్లో ఆడుతుంటే ఆమెను అందులో పెట్టాడు. అందరూ ఉండే ఇల్లు ఒకటి, అవుట్ హౌస్లో ఆమెను ఉంచాడు. ఆ ఇంటి పనుల్లో సహాయపడతా ఉంటుందన్నమాట. అయితే మరి భార్యే కదా, కాబట్టి తనని బొత్తుగా నిరాదరణకు గురి చేయకుండా ఆమెతో కాపురం చేయడం మానలే. ఆ టైంలో మళ్ళీ ఆవిడ గర్భం వచ్చింది. ఇప్పుడు కొడుకులకి కూతుళ్ళకి ఊళ్ళో వాళ్ళందరికీ అదేంటి, యెషయి వదిలేశాడు కదా, వదిలేసాక నిజోవెతుకి గర్భం ఎలా వచ్చింది అంటే చెడు తిరుగులు తిరిగిందా, ఇలాంటివి మొదలెట్టారు. కానీ యెషయికి నిజం తెలుసు, నిజోవెతుకి కూడా నిజం తెలుసు. ఈ లోపల దావీదు పుట్టాడు. ఇంక దావీదు అంటే 7 అన్నలకి అక్కలకి పేకల దాకా కాసి, ఈడు మా తమ్ముడు కాదు, ఈడు మా అమ్మ కొడుకు కాదు, వీడెవడో ఎలా తప్ప పుట్టాడు, ఈడు చెడిపోయి కన్నదేండి అని పీకల దాకా పెట్టేసుకున్నారు వాళ్ళు. పెట్టేసుకుని వాడిని అసలు దగ్గరికి చారనిచ్చేవారు కదండి దావీదుని అస్సలు.
అందరూ భోజన బల్ల మీద కూర్చొని తింటూ ఉంటే ఈయన మటుకు ఎక్కడో దూరంగా ఓ పక్కన కూర్చొని తినాలి. అందరి కంచాలు వేరు, ఈయన కంచం ఒకటి వేరు. అస్సలు కంట పండించేవారు కదంట. అస్తమానం దూషించేస్తుండేవారంట. చావు కోరుకునేవారంట. ఎందుకంటే బయట పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కదా, బయట అలా అంటూ ఉంటారు కదా. ఎలా పుట్టాడాడు, మీ అమ్మని మీ నాన్న వదిలేశాడు కదా, అది ఎలా మీ తమ్ముడు, ఇలా మాటలు ఇలాంటివి వచ్చి ఉంటాయి. అవి వాళ్ళకి బాగా బాధించి దావీదును బహుగా ద్వేషించారు. చంపేద్దాం అనుకునేవారంట. వీడు ఎక్కడుంటే కుదరదో, వీడిని ఎక్కడుంటే చంపేస్తారు ఏంటని చెప్పి తన మందని ఈ ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో ఎక్కడో పెట్టి ఆ మందను కాయడానికి పంపించేశాడు. ఇతను పంపించేస్తే అన్నలు అక్కలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వీడు అడవి ప్రాంతానికి వెళ్తున్నాడు, అక్కడ ఏ పులు ఏ సింహం ఏదో చంపేస్తా తినేస్తుంది, ఇది ఎవడో ఒకటి చంపేస్తుంది, ఇది దరిద్రం మనకు వదిలిపోద్ది అని చెప్పేసి వీళ్ళు సంతోషపడ్డారంటే అలా దూరంగా పంపించేసినందుకు. సమూయేలు యెషయా కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి వచ్చినప్పుడు 7 కదా ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. వీళ్ళెవరిని నేను కోరుకోవట్లేదు అన్నాడు దేవుడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, కానీ వాడు ఎక్కడో పశువుల మందలు ఎక్కడో ఉన్నాడు, గొర్రెల మీద ఎక్కడో దూరం. ఎందుకున్నాడు దూరంగా ఎక్కడో, అందరూ ఇక్కడ ఉండగా, అందుకే అక్కడ పెట్టేశాడు. పిలిపించు అంటే నేను వెయిట్ చేస్తాను, పిలిపించు అంటే కబురు పంపించి అక్కడెక్కడో మందల్లో ఉన్నవాడిని తీసుకొచ్చారు. ఆ రకంగా దావీదు కుటుంబీకుల చేత, అన్నల చేత, అక్కల చేత బహుగా ద్వేషింపబడ్డాడు, బాధింపబడ్డాడు. దావీదుకి ఎదురైన బడిది. ఈ 4 బళ్ళు ఖచ్చితంగా ఎవరో అందరికీ వస్తాయి. 4 అక్షరాల రాకపోవచ్చు, ఏదో ఒక బడి మాత్రం ఖచ్చితంగా మన మీద ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది కదా. ఈ రకంగా దావీదు బాధపడినవాడుగా కనపడతాడు. అది కొత్త నిబంధనలకు వస్తే సాక్షాత్తు దేవుడే కుమారుడుగా ఈ లోకంలోకి వస్తే తమ అన్నగా ఉంటే సహోదరులే యేసుప్రభుని ద్వేషించారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు, ఏం చేశాడు, ఎలాంటి క్రియలు చేశాడు ఆయన? అద్భుతాలే కదా, అసామాన్యమైన అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలను బట్టి ఈ సోదరులకి గొప్ప వస్తుంది కదా, వీళ్ళ అన్నయ్య కదా, చాలా గొప్ప వస్తుంది కదా. దానికంటే కూడా ఈ అద్భుతాలను చూసి అసూయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ వల్ల మనకేమైనా ఇబ్బంది కలుగుద్దేమో అని కదా ఆలోచన చేసి ఈ చేసే ఏను బయటికి వెళ్ళి చెయ్యి, ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపో, మా ఇల్లు వదిలిపెట్టిపో, బయటికి వెళ్ళి చేసి ఎవరు ఉంటే ఇక్కడ కాదు. సహోదరులు ద్వేషించారు ఆయన యేసు ప్రభువుని. అప్పుడు నజరేతు తల్లి ఇల్లు వదిలేసి కపెర్నహూము వెళ్ళి అక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని దాంట్లో ఉండి ఆయన సేవ చేశాడు. ఆయన సహోదరులు ఆయన్ని ఒప్పుకోలే, ఘనపరచలే, ద్వేషించిన వారుగా ఉన్నారు. ఇంకా కింద చదువు. వెళ్ళు, బహిరంగమున అంగీకరింపబడేటువంటి వాడు ఎవడైనా వాళ్ళు చెప్పేది ఏంటి? నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండి చేస్తే రహస్యంగా ఉంది ఇది అంటే మేము నిన్ను ద్వేషించట్లేదు, నీవు బాగా అందరికీ తెలియబడాలని కోరుకుంటున్నాము, ఉట్టిది. ఇది అసలు విషయం వేరు. బహిరంగంగా అంగీకరింపబడేవాడు రహస్యంగా ఎవడ చేయడు, నువ్వు వెళ్ళిపోయి యోదయకి వెళ్ళిపోయి అక్కడ చేసుకో అని చెప్పేసి ఇంకా కనపరుచుకో అని చెప్పారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం అసలు ద్వేషించి బయటకు పొమ్మన్నారు. ఈ బడి కూడా అన్నదమ్ములు ద్వేషించే బడి. నేను ఆ బడిలోంచి వచ్చాను కదా. ఆ అన్నలందరూ నన్ను ద్వేషించిన వాళ్ళే. ఓ రకంగా నా ఉద్యోగం ఊడిపోవాలని కోరుకున్నవాళ్ళు, నేను జైలుకి వెళ్ళాలని కోరుకున్నవాళ్ళు,
ఇంకా మించి నేను చచ్చిపోవాలని కూడా కోరుకున్నారు. నేను చచ్చిపోవాలని కూడా కోరుకున్నారు. ఈ బడి కూడా తప్పదు కదా, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. టైం అయిపోతుంది. ఇంకా ఆఖరి బడి ఏంటి? స్నేహితులు లేనిపోయిన మాటలల్లా, నిందలల్లా మోపి బాధించడం. ఇటువంటిది. ఇప్పుడు దీనికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ఓ 3 స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ 3. అయితే ఒక జ్ఞాని అయినవాడు, యోబండి కథ గౌరవం ఉన్నవాడు, ఎలీహు అనేవాడు ఆఖరిని వచ్చాడు. వాడు స్నేహితుడు కాదు, వాడు చిన్నవాడు. ఎలీఫజు, బెల్దదు, జోఫరు, ఈ 3 ఫ్రెండ్స్. బాబు మా స్నేహితుడు ఇంత బాధలో ఉన్నాడా అని చూస్తాకొచ్చారు, కానీ వచ్చిన కాడి నుంచి సాధించడం మొదలెట్టారు. నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో చేయరాని పనులు చేశావు. చేయరాని పని చేయకపోతే ఇలాంటి శోధన ఎందుకు వస్తుంది? ఇలాంటి పరిస్థితి నీకు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా దారి తప్పేశావు, పాపంలో పడిపోయావు నువ్వు అంటూ ఒప్పించడానికే 3 వాదించారు. ఈ 3 కూడా లేదురా బాబు నేనేమీ చేయలేదు అని చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళ ఇష్టానికి బాధ పెట్టారు. వాళ్ళకి సమాధానం చెప్పాడే తప్ప వారిని ఏమీ దూషించలేదు. ఆఖరికి ఎలీహు అనేవాడు ఒకడు వచ్చి వాడు కూడా మాట్లాడాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళ 3కి పనిష్మెంట్ ఇచ్చాడు. నా దాసుడైన యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు, మీ మీద నా కోపం రగులుతోంది. మీరు పోండి, నేను కానుకలు పట్టుకొచ్చి యోబుకి ఇవ్వండి, యోబు మీ తరపున ప్రార్థన చేస్తే కానీ నేను మిమ్మల్ని అంగీకరించను అని చెప్పేసి చాలా కఠువుగా మాట్లాడే పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. ఇలానే స్నేహితులు, సాధారణంగా స్నేహితులు అంటే, ఇప్పుడు దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. నేను చేయబోయేది నా స్నేహితుడని అబ్రహాముకు దాస్తానా అన్నాడు. అంటే తల్లి దగ్గర దాచేవాళ్ళు, తండ్రి దగ్గర దాచేవాళ్ళు, అన్నదమ్ముల దగ్గర దాచేవాళ్ళు స్నేహితుల దగ్గర మాత్రం చెప్పేసుకుంటారు. వీళ్ళందరికంటే కూడా స్నేహితుడు మిన్న. కానీ స్నేహితులు ఎలా ఉండాలా, యోబేంటో బాగా తెలుసు కదా వాళ్ళకి. మొత్తం మీద ఎందుకో దేవుడు పరీక్షిస్తున్నాడు. అబ్బాయి మనందరం కలిసి పాదం చేద్దాం అనాలి వాళ్ళు. అలా అనడానికి బదులు యోబు మీద నిందలు మోపడం మొదలెట్టారు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు దోషం చేశావు ఏంటూ వాదిస్తూ వచ్చి వీళ్ళ బాధ ఇంకా ఎక్కువైపోయింది కదా. ఇందాక మర్చిపోయి మన యోబుని కుటుంబం బాధించినటువంటి సందర్భంలో సాక్షాత్తు భార్య వచ్చి ఏమంది? భార్య వచ్చి 2వ అధ్యాయము 9వ వచనం, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు యోబు? యోబుకి ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, బిడ్డలు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యం కూడా పోయింది. ఈ టైంలో అండగా ఉండాల్సింది, ధైర్యపరచాల్సింది ఎవరు? భార్యే కదా. కానీ ఆ భార్య కూడా శోధించడం మొదలెట్టింది. యోబుకు వచ్చినటువంటి జబ్బు ఉంది కదా, సాధారణంగా ఈ జబ్బులో 17 లక్షణాలు ఉంటాయంట. యోబుకు వచ్చిన జబ్బులో 17 లక్షణాలు ఉంటాయంట. ఈ 17 ఇంకొక దానికి నిదర్శనం ఉంది. యేసు ప్రభు ఆయన శోధన అనుభవించిన గంటలు 17. ఆయన శోధింపబడి బాధింపబడిన సమయం 17 గంటల పాటు ఆయన బాధించబడ్డాడు. 17 గంటలు. ఇంకా ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటంలోని ముళ్ళ సంఖ్య 17. 17 చాలా షార్ప్ అయిన ముళ్ళు ఇలా తలలో గుచ్చేశారు. ఇలా పైన పెట్టి ఆ ముళ్ళు లోపలికి దిగబడిపోయినాయి, గుచ్చేశారు. 17 ముళ్ళు, 17 గంటల శోధన, 17 లక్షణాలు కలిగిన వ్యాధి యోబుకు వచ్చింది. ముంగుర్తు అన్నమాట, ముంగుర్తు. ఎందుకంటే ఇవన్నీ భరించిన తర్వాత యేసుప్రభు ఎంత కనపరచబడ్డాడు, ఎంత మహింపరచబడ్డాడు. అలాగే ఇతను భరించిన తర్వాతే ఇతను కూడా ఘనపరచబడ్డాడు. కొద్దిగా చెప్పుకుంటే ఈ లక్షణాలు ఏంటంట,
ముందు చాలా వేడొచ్చేద్దంట, జ్వరం, చాలా తీవ్రమైన జ్వరం వచ్చేస్తుందంట. ఒకసారిగా చాలా తీవ్రమైన జ్వరం వచ్చేసి ఆ వేడికి ఒళ్ళు కమిలిపోయి నలిపైపోద్దంట. ఉత్తి పుండ్లు రాలేదు, నల్లగా అయిపోద్దంట. నల్లగా అయిపోయిన తర్వాత విడిపోద్దంట, పగిలిపోద్దంట శరీరం. మనకి శీతాకాలం పేదాలు పగులుతాయి ఆ మాదిరిగా అది విడిపోద్దంట, ఎక్కడికక్కడ విడిపోద్దంట. పుళ్ళొత్తం కాదు, పగిలిపోద్దంట శరీరం. ఆ వేడికి పగిలిపోయిన తర్వాత దానిలో నుంచి చీము, నెత్తురు కారడం మొదలెడద్దంట. తర్వాత భయంకరమైన దుర్వాసన వస్తుందంట, మనుషులు ఎవరి దగ్గర రావడం లేకుండా. ఇంకా దాని లక్షణం గోళ్ళు ఊడిపోతాయంట, గోక్కోవడానికి కూడా గోళ్ళు ఉండవు. విపరీతమైన దురద పడద్దంట దాంట్లోంచి, అదొక లక్షణం. విపరీతమైన దురద పడద్ది. ఆ దురదను గోక్కుందాం అనుకుంటే గోళ్ళు ఊడిపోతాయంట, పళ్ళు ఊడిపోతాయంట, చూపు తగ్గిపోద్దంట, జుట్టు రాలిపోద్దంట. చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ఇలా చిన్న చిన్న లెక్కేసుకుని 17 దాకా దాని ప్రభావ లక్షణాలు ఉంటాయంట. అంత భయంకరమైన, మనం మామూలుగా ఒళ్ళంతా నన్నెత్తిన చరికాల దాకా పొళ్ళతో మొత్తింది అని మాత్రమే మనం చదువుకుంటాం, ఆ కొంచెమే ఉంది. కానీ దాని ప్రభావాన్ని చూడండి. ముందు విపరీతమైన జ్వరంతో బాధపడతాడు, ఆ తర్వాత ఒళ్ళు కలర్ మారిపోద్ది, ఆ తర్వాత ఎక్కడికక్కడ నెరలిచ్చేద్ది, అందులోంచి సీము నెత్తురు కారుతూ ఉంటుంది, భయంకరమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. గోక్కుందాం కదా అంటే గోళ్ళు ఉండవు, ఊడిపోతాయి. అందుకని చిల్ల పెంకులతో గోక్కున్నాడు. గోళ్ళతో గోక్కుంటారు ఎవరైనా, గోళ్ళు ఉంటప్పుడు గోళ్ళతో గోక్కు. చిల్ల పెంకులు ఎందుకు అవసరమైనవి అంటే గోళ్ళు లేవు కాబట్టి అయినా చిల్ల పెంకులతో గోక్కోవాల్సి వచ్చింది. అంత భయంకరమైనటువంటి వ్యాధితో మూర్తాడు దేవుడు, సాతానుడు కదా. ఆ టైంలో భార్య విలవిల్లాడిపోవాలా భర్తను చూసి, చాలా దుఃఖపడాలా. కానీ ఏమంటుంది వచ్చి, ఇంకా యథార్థతను వదిలిపెట్టవా, ఎందుకు ఒక్కసారి దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎవరెవరెవరెవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోరు, కానీ భార్య అంటేనే చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. తాడేపల్లిగూడెంలో భార్యా బాధ్యతల సంఘం ఉంది, నిజమే. భర్తల చేత బాధింపబడే భార్యలు అంటారు, కానీ మన గూడెంలో ఉంది భార్యా బాధితుల సంఘం. భార్యలు బాధపడతా ఉంటే వాళ్ళందరూ సంఘం కట్టుకున్నారు, క్యాలెండర్ కూడా ఎత్తారు వాళ్ళు. మీరు ఎప్పుడు చూడలేదా? క్యాలెండర్ కూడా ఎత్తారు ఆ సంఘం తరపున వాళ్ళు, భార్యా బాధితుల సంఘం అని చెప్పేసి. వాళ్ళకు మీటింగ్ పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు చూసి ఏరా మీ ఆవిడేముంది, మా ఆవిడలా అందరూ ఇది చెప్పుకుంటారు అన్నమాట. ఇది వాళ్ళ చర్చ, భార్యా బాధితుల సంఘం అంట. నిజంగా ఇప్పుడు ఇందులో మొట్టమొదటి సభ్యుడు యోబే, భార్యా బాధిత సంఘంలో మొట్టమొదటి లెక్కెట్టుకోవాలి. వచ్చి చచ్చిపోవటం ఏకంగా మామూలుగా కాదు. అంటే కొంతమంది భర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం భార్యలే, వాళ్ళు పెట్టేటువంటి బాధలే, తట్టుకోలేరు. బయట ఎవరినైనా గెలుస్తారు, ఎవరితోటైనా దెబ్బలాడతారు. ఏం దెబ్బలాడతారు, భార్యను ఏం చేస్తారు? చాలా బాధ అన్నమాట. చాలా అంతగా కుటుంబం చేత, కుటుంబ సభ్యుల చేత బాధింపబడేటువంటి ఒక బడి. అందులో కూడా ఈయన వచ్చేసాడు, గెలిచేసాడు. మొత్తం నలుగురు. ఇంత జరిగిన తర్వాత కూడా దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక్క మాట కూడా 22వ వచనంలో మనం చదివాం, అది ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదంట. దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదంట. 2వ అధ్యాయం కూడా మనకి ఉంటుంది, 10వ వచనం. మాట్లాడుచున్నావు, దేవుని వలన మేళ్ళు అనుభవించుదామా, మనం కీడును అనుభవింపతగదా. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము, నోటి మాటతోనైనా పాపం చేయలేదు. నిజంగా మరి దేవుని నమ్మకానికి ఎంత అర్థం ఉంది.
ఎంత నమ్మకం దేవుడు అతను పెట్టుకొని సాక్షాత్తు సాతానుతోటి ఛాలెంజ్ చేసి సాతాన్నే పంపించాడు అంటే ఏబు మీద ఎంత నమ్మకం దేవునికి. ఇంకా ఏబు చూడండి 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయనుగా. ఇంకా చూడండి ఎలాంటి కోరుకుంటున్నాడు. నన్ను ఇంకా దేవుడు నన్ను నలుపునుగా, ఎన్ని వచ్చేసాకే కదా, ఇంకా నన్ను నలుపునుగాక, దేవుడు నన్ను నలుపునుగాక. కోరుకుంటావా? చిన్న శోధనకే మాయదారి దేవుడు శోధనల మీద శోధనలు, ఉదాహరణ కలవటి వెళ్ళిపోతుగానే అమ్మదలు ఎక్కడ పోతుంది. ఎంతసేపు ఇలా మనం అయిపోతాము. ఇంత భయంకరమైన శోధన చేత మొత్తబడి కూడా ఏం కోరుకుంటున్నాడు ఆయన? దేవుడు నన్ను తన ఇష్టానుసారంగా నలుపునుగాక. నలపడంలో విశిష్టత ఏంటి? నలిపితే ఏమవుద్ది? మనం కళ్ళు మూసుకున్నాం, మనకేంది చేతిలో ఒక ఆకెట్టారు, ఇదేంటో చెప్పు అంటే తెలీదు. అదేంటో మనకు తెలియాలంటే దాన్ని ఒకసారి ఇలా నలిపి అప్పుడు తెలిసిపోద్ది ఆకేంటో. అంటే నలిపినప్పుడే అది ఏమిటో బయటకు వస్తుంది, దాని సువాసన ఏంటో బయటకు వస్తుంది, దాని లక్షణం ఏంటో బయటకు వస్తుంది. నలపకపోతే బయటకు రాదు కదా. చాలా వైద్యాలకి ఆకులు వాడతారు కదా. ఏం చేస్తారు? ఆకుని గాయమైందనుకోండి, గుంటకర్రలాగా రసం వేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆకులు చేతిలో తీసుకుని నేను నలిపి ఇలా పిండితే రసం వస్తుంది. అది గాయాన్ని కట్టుద్ది. ఎలాంటి కోత అయినా సరే గుంటకర్రలాగా వేసి కట్టుకడితే తగ్గిపోతుంది. దానికి అంత పవర్ ఉంది అందులో. అది నలిపితేనే. తులసాకు వాడతాం కదా, తులసాకు కూడా శ్లాషం దానికి కనుక తేనెలో కలిపి తాగుతుంటుంది. ఏం చేయాలి? దాన్ని నలపాలి. నలిపితేనే దానిలోంచి రసం, దానిలోని సువాసన, అలాగే దానిలో నుంచి ఔషధ గుణాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అది ఎంత మంచిదో, అదెంత మేలుకరమైందో దాని గురించి ఒక సాక్ష్యం. ఏమైనా తగ్గుతుందా? ఎందుకు 4 తులసాకులు నలిపి తేనెలోకి వెళ్ళి పట్టించు, తగ్గిపోద్ది అని చెప్పుకుంటారు అందరూ కూడా. ఒక సాక్ష్యం చాలామంది చెప్పుకుంటారు. రెన్సీ కూడా పట్టించాం, నేను కూడా తాగాను కదా. నలపాలు, నలిపితేనే దాని సారాంశం బయటకు వస్తుంది. చాలా మటుకు చాలా నలిపినప్పుడే స్మెల్ వస్తుంది. అది దాని గుణం బయటపడాలంటే నలపడం తప్పదు. కాబట్టి ఇంకా నన్ను నలుపునుగాక. నలిపితే ఇంకా నేనేంటో బయటకు వస్తుంది. నేనేంటో ఇంకా పూర్తిగా బయటకు రావాలంటే దేవుడు నన్ను తన ఇష్టానుసారంగా ఇంకా నలుపునుగాక. అంటే విశ్వాసి కోరుకోవాలా, దేవుడు నన్ను ఇంకానూ పరిశోధించాలా, ఇంకనూ నన్ను నలుక్కొట్టాలా. దావీదు ఏమన్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మేలు అన్నాడు. సాక్షాత్ ఒక్క మహారాజు నీతిమంతుడైన వాడు నన్ను కొడితే నాకు మేలు, కొట్టమని కోరుకుంటున్నాడు ఆయన. ఇక్కడ దావీదు నలపమంటున్నాడు, నన్ను ఇంకా నలిపితే ఇప్పుడు నేనేంటో బయటకు వస్తాను, నా సాక్ష్యం బయటకు వస్తుంది, నా సాక్ష్యం బయటకు వస్తుంది. కోరుకుంటామా? అలాగే మనం కోరుకుంటామా? 4 బళ్ళు దాటాడు, 4 బళ్ళు దాటేశాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా నన్ను నలుపునుగాక. విశ్వాసి కోరుకోవాలలా. ఇన్ని దాటిన తర్వాతే రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానాలు, అన్ని రెట్టింపు. ఇప్పుడు ఈ నలుపునందు వల్లే ఈ సువాసన ప్రపంచమంతా వ్యాపించింది ఇప్పుడు కదా. యోబు గురించి ఎన్ని భాషల్లో బైబిల్ దొరుకుతుందో అన్ని భాషల్లోనూ ప్రపంచమంతా చదువుకుంటున్నారు. యోబా మహానుభావుడా, నీలాంటి విశ్వాసం నాకు కూడా కావాలి కోరుకుంటున్నారు. ఎంతమందికి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మొట్టమొదటి సాక్షి యోబే అవుతాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో సాక్షుల సమూహం ఉంది కదా, అక్కడ విశ్వాస వీరుల లిస్ట్ ఉంది అక్కడ కదా. అలా వాటిలో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది యోబుని గురించే అనుకోవాలి మనం. యోబుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం కదా, ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి మనం
ఏమి ఆలోచిస్తూ ఉన్నామో దీని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. యోబును మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన పితరుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయడానికి ఆయన పరిశోధించడు. పరిశోధిస్తున్నాడు అంటే మనల్ని ఇంకనూ బలపరచడానికి, మనలో ఉండేటువంటి కల్మషాన్ని తీసేయడానికి, మనం ఇంకనూ వన్నీ తేవడానికే. ఎందుకు చేటలో బియ్యం వేసుకుని ఇలా పరిశోధించి ఆడతారు? పళ్ళు బాగుండాలని, లేకపోతే ఏ రాయో పంట కింద పట్టి పట్టమంటది బాబోయ్ అనుకుంటా. అది లేకుండా ఉండాలంటే చూడాలి, బాగా కళ్ళజోడు పెట్టుకుని మరీ చూసి ఇలా ఏడతాం. ఎందుకు అలా ఏడకపోతే చాలా ప్రమాదం ఉంది. ఈ పరిశోధన ఎందుకు? మేలు కోసమే కదా. అలా ప్రతీది కూడా దేవుడు నిత్యరాజ్య వారసత్వం అదొకటే కాకుండా అక్కడ ఒక మంచి నివాసం మనకి ఇవ్వాలని, ఒక మంచి పొజిషన్ మనకి ఇవ్వాలని దేవుడు ఆలోచించి మనల్ని పరిశోధనకు గురి చేస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఓ 4 బళ్ళు గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ 4 బళ్ళు పాస్ అయిన రోజున నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు కదా. ఏ పరిస్థితులు కూడా యోబు దేవుణ్ణి నిందించలేదు, తన నోటి మాటతోనైనా పాపం చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. మనకి చిన్నది ఏదన్నా కొంచెం నొప్పి వస్తే చాలు, మా ఐదారి దేవుడు ఎందుకో నన్ను ఇలా శోధించేస్తున్నాడు, నన్ను ఇలా బాధ పెట్టేస్తున్నాడు, నేను ఏం తక్కువ చేశాను, అన్ని క్రమాల్లోనే వెళ్తుంటాను, అన్నీ బాగానే చేస్తాను ఉంటాను, అన్నీ చేస్తూనే ఉంటాను, ఎందుకో నాకు ఇలా వచ్చేది. అవును కదా. బడిలోకి వెళ్ళినోడికే పరీక్ష, రోడ్లంటే తిరుగుడికి ఎవడు పరీక్ష పెడతాడు? బడిలోకి వెళ్ళినోడికే పసిపెట్టి మంచి సర్టిఫికెట్ ఇస్తారు. ఈదులంటే తిరిగినోడికి ఇస్తారా? మరే పరీక్షించాడు అంటే నువ్వు సంతోషించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆయన లెక్కల్లో ఉన్నాను, నన్ను మహింపరచాలనుకుంటున్నాడు, నన్ను ఘనపరచాలనుకుంటున్నాడు, నాకు పరీక్ష పెట్టి ఉత్తీర్ణత ఇచ్చి ఇంకా నన్ను పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్కి ఒక పరీక్ష పెడతారు. వాళ్ళకి ఆ పరీక్ష పాస్ అయితే నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఒక గుమస్తగా ఉండేటువంటి వాడు ఆఫీసర్ అవుతాడు. అవ్వాలంటే ఓ పరీక్ష పెట్టాలా? నాకు పరీక్ష వద్దు, ఆఫీసర్ చేసే కుదరదు, అది సాధారణంగా లోక సంబంధంగా ఇలాగే ఉంటుంది. అలాగే ఏ పరీక్ష పెట్టకుండా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నిన్ను? దేవుడు ఎలా మహింపరుస్తాడు నిన్ను? ఎలా కనుపరుస్తాడు? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీకు ఎలా స్థిరపరుస్తాడు? అబ్రాహామును పరీక్షించిన తర్వాతే కదా ఇప్పుడు 12వ అధ్యాయంలో చెప్పినటువంటివన్నిటినీ 22వ అధ్యాయంలో ఇక్కడ స్థిరపరిచాడు. ఇదిగో నా తోడని ఒట్టు పెట్టుకుని మరి ఇవన్నీ నీకు స్థిరపరుస్తున్నాను అని చెప్పాడు. పరీక్ష లేకుండా ఏం లేదు. కాబట్టి దేవుని చేత పరిశోధింపబడ్డానికి, ఒకవేళ దేవుని అనుమతితో సాతాను చేత శోధింపబడ్డానికి, దేవుని అనుమతితోనే కుటుంబ సభ్యులతోటి బాధింపబడ్డానికి, దేవుని అనుమతితోనే స్నేహితులతో కూడా ఇబ్బంది పెట్టబడ్డానికి మనం రెడీగా ఉండాలా, సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ రాకపోవచ్చు, ఏదో ఒకటైనా మన మీద నుంచి అన్నీ రాకపోవచ్చు, ఏదో ఒక బడైనా. అసలు బడిలో చదువుకుంటేనే కదా ఆశ్రమంకి వచ్చేది. ఆశ్రమంకే రాకపోతే ఎందుకు పనికొస్తారు? అందరూ చెప్పుకునేది అదే కదా. చదువుకునే వాళ్ళు కోపడకుండమ్మా, వాళ్ళు ఇంకా బాగా బతికేస్తారు. ఈ మధ్యన చదువుకునే వాళ్ళందరూ బల్లెట్టేస్తున్నారంట, ఇది చెప్పుకుంటున్నారులే కదా. వాళ్ళు ఎవరిని ఏమంటలేదు, వాళ్ళు కొన్ని తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. అయితే మామూలుగా జనరల్గా చెప్పేది అక్షరం ముక్క రానుడు ఈ లోకంలో బతకడం చాలా కష్టం. అవును కదా. బస్సు వస్తుంది, ఆ బస్సు పేరేంటో తెలియదు, బాబా ఈ బస్సు ఎవరు వెళ్తుంది, ఇదేంటి అడుక్కోవాలి అందరినీ. కనీసం కొద్ది అక్షరముక్కలు వస్తే చాలు, బస్సు చూసుకుని ఎక్కేసేసి వెళ్ళిపోవచ్చు అక్కడ. అందుకని అక్షరానికి అంత ప్రాధాన్యత ఉంది కదా, బడికి అంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ విశ్వాసుల బడి మందిరి, ఈ బడికి అంతే ప్రాధాన్యత ఉంది. ఈ బడి పరలోకానికి సంబంధించింది, మామూలు బడి ఈ లోకానికి సంబంధించింది కదా. మరి దేవుడు మనల్ని పరీక్షించడానికి, ఆయన చేత పరీక్షింపబడ్డానికి, శోధింపబడ్డానికి ఒక బడికి మనం సిద్ధపడాలి, ఖచ్చితంగా సిద్ధపడాలి. దీని ఉద్దేశం అయితే దేవుడు మనల్ని ప్రమోట్ చేయడమే, ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే, మనల్ని మహింపరచడమే, మనల్ని ఘనపరచడమే, అందరికీ మనం ఒక సాక్షార్థంగా నిలబడి అందరి చేత మెప్పు పొందడం కోసమే ఇదంతా దేవుడు జరిగేస్తాడు. వీటిని మనం ఆహ్వానించాల. యోబువలే
దేవుడు తన చిత్తానుసారంగా నన్ను నలుపునుగాక. ఇంకా నలపాలి, నన్ను ఇంకే నలపాలి, ఎంత నలగొట్టబడ్డాడు ఇంకా నలపాలంటాడు. అలా మనం కోరుకునే వారంగా ఉండాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. టైం అయింది. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైనటువంటి యోబు జీవితంలోని సంభవాల ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. యోగ సంబంధంగా పలు బడుల్లో చదువుకుని ఉత్తీర్ణత సాధించే తప్ప ఓ మంచి ఉద్యోగస్తుడు కాలేడు. అలాగే ఆత్మీయంగా మేము కూడా కొన్ని బడులు గుండా వెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాం. మా పితరుడైనటువంటి యోగును 4 బడుల గుండా నడిపించారు. అన్నిట్లో కూడా ఉత్తీర్ణుడై డిక్టేషన్లో పాస్ అయ్యాడు. కాబట్టి రెట్టింపు బహుమానం, ఘనత, మహిమ యోగుకు మీరు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇంకను కూడా మరి మేము కూడా ఆ రీతిగానే మీ చేత ఘనపరచబడాలి, ఆత్మీయంగా మరింతగా మేలు పొందాలని ఆశించిన వారమైతే మమ్మల్ని నలుపు, మనల్ని పరిశోధించు అంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన విన్న మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరుచుకొని ఆ రీతిగా నడుచుకోవడం ద్వారా ఆత్మీయంగా మరింతగా బలపడడానికి సహాయం చేయమని ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మీయ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో మరి ఆరాధించులాగానే సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.